This conference will now be recorded. మీరు ఏంటంటే ప్రతి సెషన్లోనూ కూడా కొంచెం కొంచెం ట్రై చేయండి అండర్స్టాండ్ చేసుకోవడానికి అన్నమాట. మనం ఏమైతే డిస్కస్ చేస్తున్నామో దాన్ని కొంచెం డైజెస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఓకే. మీకు రియల్ టైంలో ఎలా ఉంటుంది అంటే, మీకు ఫియర్ అండ్ ఈటీఎల్ డెవలపర్ మీకు ఒక సిస్టమ్ అలొకేట్ చేసినప్పుడు దాంట్లో ఓన్లీ పవర్ సెంటర్ క్లయింట్ టూల్స్ తప్ప సర్వర్ అవన్నీ అవైలబుల్ ఉండవు. సర్వర్ ఈజ్ మేనేజ్డ్ బై ది అడ్మినిస్ట్రేటర్ అనమాట. అడ్మినిస్ట్రేటర్ అంటే మనకి కోర్ సిస్టమ్ ఉంటుంది కదా, అంటే మీకు రియల్ టైమ్ సెటప్ ఎలా చేస్తారంటే సర్వర్ ఒక సాఫ్ట్వేర్, ఒక ఆపరేటింగ్ సిస్టమ్, ఒక 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 బిగ్ సర్వర్స్ని వాళ్ళు అలొకేట్ చేస్తారనమాట. సర్వర్ ఇన్ ద సెన్స్ అది కూడా ఒక కంప్యూటర్, దానికి ఒక బిగ్ సిపియూ ఉంటుంది, దాంట్లో కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, లేదా విండోస్ కానీ లైనెక్స్ కానీ లినక్స్ కానీ లేదా సన్ సోలారిస్ కానీ అట్లా మీకు ఏవో ఉంటాయి కొన్ని. మనకి ఇన్ఫర్మేటిక్ ఏంటంటే ఈ మూడు ఉంటాయి. ఇన్ఫర్మేటిక్ సర్వర్కి క్లయింట్ వచ్చి మీకు ఎప్పుడు విండోసే ఉంటుంది. పవర్ సెంటర్ క్లయింట్ ఉంది కదా, ఈ పవర్ సెంటర్ క్లయింట్ ఈజ్ ఆల్వేస్ ఇన్స్టాల్ ఆన్ విండోస్ ఓన్లీ. సర్వర్ అనేది సర్వర్ ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, అది ఏ సిస్టమ్లోనే ఇన్స్టాల్ చేయొచ్చు, అంటే ఓఎస్ ఏదైనా ఉండొచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది లైనెక్స్ అవ్వచ్చు, సన్ సోలారిస్ అవ్వచ్చు, లేదా విండోస్ అవ్వచ్చు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే సర్వర్లో సాఫ్ట్వేర్ని సర్వర్ సెటప్ చేసిన తర్వాత ఇన్స్టాలేషన్ అండ్ కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే మల్టిపుల్ క్లయింట్ సిస్టమ్స్ ఉంటాయి. క్లయింట్ సిస్టమ్స్ అన్ని విండోసే ఉంటాయి. ఇక విండోస్లో పవర్ సెటప్ క్లయింట్ని ఇన్స్టాల్ చేస్తారు. రెండింటికి నెట్వర్క్ కాన్ఫిగరేషన్ చేస్తారు వాళ్ళు. అదంతా ఒక టీం ఉంటుంది, అది వాళ్ళ కోర్ అడ్మిన్ ఉంటాడు, వాడికి ఒక టీం ఉంటుంది, వాళ్ళు అదంతా కూడా సెటప్ చేస్తారు అనమాట. మీరు ఈటీఎల్ డెవలపర్ అయినప్పుడు మీకు అంతా విండోసే ఉంటుంది, లైనెక్స్, సన్ సోలారిస్, యూనిక్స్, ఉబుంటు అలాంటివి ఏమి ఉండవు మీకు. ఓకేనా? ఓకే, మీకు ఏంటంటే ఇలాగ డైరెక్ట్గా మీరు విండోస్లో డైరెక్ట్ మీరు క్లయింట్కి వెళ్ళిపోతారు అనమాట, పవర్ సెంటర్ క్లయింట్కి. దీంట్లో ఈ 4 టూల్స్ ఉంటాయి. అండ్ కొన్నిసార్లు మీకు ఈ రిపాజిటరీ మేనేజర్ కూడా మీకు అవైలబుల్ ఉండదు. ఓకే, we don't have this even repository manager tool also. This manager tool is available to the administrator కి కంప్లీట్ సెటప్ అవైలబుల్ ఉంటుంది అనమాట. అంటే ఎంటైర్ సాఫ్ట్వేర్ ఈజ్ అవైలబుల్ ఫర్ అడ్మినిస్ట్రేటర్కి మొత్తం ఫుల్ కంట్రోల్ ఉంటుంది అనమాట టెక్నాలజీ మొత్తం మీద. ఓకే, మనకి డెవలపర్కి ఏంటంటే ఓన్లీ 3 టూల్స్ మీదే ఉంటుంది, డిజైనర్, వర్క్ ఫ్లో మేనేజర్ అండ్ వర్క్ ఫ్లో మానిటర్, వీటి మీదే ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి రిపాజిటరీ మేనేజర్ టూల్ యాక్సెస్ కూడా ఇస్తారనమాట ఒక్కొక్కసారి మనకి. అంటే వాళ్ళు ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు పవర్ సెంటర్ క్లయింట్ని ఏ టూల్స్ ఎనేబుల్ అవ్వాలి ఆ రెస్పెక్టివ్ సిస్టంలో అనేది చెక్ బాక్సెస్ ఉంటాయి అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే డిజైనర్ని, వర్క్ ఫ్లో మేనేజర్ అండ్ వర్క్ ఫ్లో మానిటర్ 3 టూల్స్ని వాళ్ళు ఎనేబుల్ చేశారనుకోండి, మీకు రిపాజిటరీ మేనేజర్ రాదు. మీకు లేదు మొత్తం వాళ్ళు క్లయింట్ మొత్తం సింగిల్ చెక్ బాక్స్ ఉంటే ఈ 4 టూల్స్ ఎనేబుల్ అయిపోతాయి అన్నమాట మీకు, దాన్ని ఎనేబుల్ చేస్తే. లేదా ఇండివిజువల్గా కస్టమైజ్డ్ టూల్స్ యాక్సెస్ కూడా ఇవ్వచ్చు అన్నమాట. ఓకే, మీకు మెయిన్గా డిజైనర్, వర్క్ ఫ్లో మేనేజర్, వర్క్ ఫ్లో మానిటర్ విత్ RWX అంటే రీడ్, రైట్ అండ్ ఎగ్జిక్యూట్ అంటాము. ఆ కంట్రోల్స్ ఉంటాయి మీకు, అంటే పర్మిషన్స్ ఉంటాయి అన్నమాట. యూ హ్యావ్ పర్మిషన్స్ టు యాక్సెస్ డిజైనర్ టూల్, వర్క్ ఫ్లో మేనేజర్ టూల్, వర్క్ ఫ్లో మానిటర్ టూల్ విత్ రీడ్, రైట్ అండ్ ఎగ్జిక్యూట్, RWX అంటే మొత్తం ఫుల్ పర్మిషన్స్ ఉంటాయి డెవలపర్కి. ఓకే, మీరు ఏం చేస్తారు యాజ్ ఎన్ ఈటీఎల్ డెవలపర్, వీ కెన్ లాగ్ ఇన్ టు ది పవర్ సెంటర్ డిజైనర్ టూల్, వీ కెన్ లాంచ్ పవర్ సెంటర్ డిజైనర్ టూల్, అండ్ విత్ ఇన్ దట్ పవర్ సెంటర్ డిజైనర్ టూల్ వీ కెన్ కనెక్ట్ టు ది రిపాజిటరీ. మనం యాక్చువల్గా రిపాజిటరీ గురించి మనం డిస్కస్ చేస్తాం, నేను జస్ట్ ఓవర్ ఇచ్చాను. రిపాజిటరీ అంటే ఏంటంటే రిపాజిటరీ ఇస్ ద ప్లేస్ టు స్టోర్ ఈటీఎల్ మెటాడేటా కంటెంట్స్ అని మనం అంటే నార్మల్గా జనరలైజ్ చేసి చెప్తే ప్రాజెక్ట్ కంటెంట్స్ ఉన్నాయి. మన ప్రాజెక్ట్ జావా కానీ .NET కానీ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తారు కదా, ఆ ప్రాజెక్ట్ కంటెంట్ అంతా కూడా ఒక ప్లేస్లో స్టోర్ చేస్తారు అనమాట. దట్ ఈస్ రిపాజిటరీ అంటాం. కంటెంట్, ప్రాజెక్ట్ కంటెంట్ని స్టోర్ చేసే ప్లేస్ని మనం రిపాజిటరీ అంటాం, ప్రాజెక్ట్ కంటెంట్. ఓకే, ఇక్కడ మనం ఏంటంటే ఇన్ఫర్మేటికా మీద కాబట్టి ఇక్కడ మీకు ప్రాజెక్ట్ కంటెంట్ అంటే ఏముంటుంది, ఈటీఎల్ మెటాడేటా కంటెంట్స్ మన ప్రాజెక్ట్ కంటెంట్స్ అంటాం. Okay, that ETL metadata contents are stored in one place, that is called as repository. That repository was created by the administrator. Okay, Informatica administrator create చేస్తారు అన్నమాట. Informatica administrator creates one or more repositories in administrator home page. Separate గా మీకు ఇక్కడ మీకు కోర్ అడ్మిన్స్ ఉంటారు, యూజర్ అడ్మిన్స్ ఉంటారు. ఒక్కొక్కసారి మీకు యూజర్ అడ్మిన్ యాక్సెస్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. అంటే మీరు ఏం చేస్తారంటే మీరు కొంచెం ఎక్స్పీరియన్స్ అనుకోండి, మీకు యూజర్ అడ్మిన్ యాక్సెస్ ఇస్తారు అన్నమాట. అంటే ప్రతిదీ కోర్ అడ్మిన్ చూసుకోకుండా, కోర్ అడ్మిన్ అంటే సిస్టమ్ లెవెల్లో పనిచేసే వాళ్ళు. ఇప్పుడు ఇది నా ల్యాప్టాప్, ఇది నేను ఇక్కడ దీంట్లోకి లాగిన్ అయ్యాను అంటే నేను కోర్ అడ్మినిస్ట్రేటర్ అవుతాను అనమాట. అంటే ఈ సెటప్లో నేను ఏ సాఫ్ట్వేర్ అయినా ఇన్స్టాల్ చేస్తాను, మేనేజ్ చేస్తాను, అండ్ డిలీట్ కూడా చేయగలను, అన్ఇన్స్టాల్ కూడా చేయగలను, ఎందుకంటే నేను కోర్ అడ్మిన్ కాబట్టి. యూజర్ అడ్మిన్కి డిలీట్ ఆప్షన్స్ ఉండవు.
యూజర్ అడ్మిన్ అంటే యూజర్ లెవెల్లో, అంటే మీకు ఫ్రంట్ ఎండ్ లెవెల్లో యాక్సెస్ మాత్రమే ఉంటుంది యూజర్ అడ్మిన్కి. వాళ్ళు ఏం చేస్తారు, యూజర్ అడ్మిన్ మళ్ళీ యూజర్స్ని క్రియేట్ చేయడం, వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వడం, ఇంకా పర్మిషన్ అలౌ చేయడం, రివోక్ చేయడం, సెకండ్ రోల్స్ అండ్ ప్రివిలేజెస్ అవన్నీ కూడా యూజర్ అడ్మిన్ చేస్తాడు. కోర్ అడ్మిన్ చేస్తాడు యాక్చువల్గా, అది ఒక్కొక్కసారి యూజర్ అడ్మిన్ కూడా చేస్తాడు. ఓకే, మీకు యూజర్ అడ్మిన్ పర్మిషన్స్ లేవనుకోండి, ఇఫ్ యూఆర్ జస్ట్ ఈటీఆర్ డెవలపర్ అనుకోండి, డైరెక్ట్గా మనం పవర్ సెంటర్ క్లయింట్లోకి లాగిన్ అయిపోతాం. మీకు పవర్ సెంటర్ క్లయింట్ మీకు డెవలప్మెంట్ అంతా కూడా విండోస్లోనే ఉంటుంది. చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు, యూనిక్స్ అంటూ ఉంటుంది. యూనిక్స్ అనేది ఏంటంటే ఓన్లీ సర్వర్ రిలేటెడ్ అనమాట. సర్వర్ ఇన్స్టాలేషన్ అండ్ కాన్ఫిగరేషన్ అండ్ మెయింటెనెన్స్కి ఆ ఆపరేటింగ్ సిస్టమ్ని యూజ్ చేస్తారు, కానీ డెవలప్మెంట్ అంతా కూడా మీకు విండోస్లోనే ఉంటుంది. ఓకే, ఎందుకంటే విండోస్ ఒకటే జిఐ ఉంటుంది అన్నమాట, యూనిక్స్ జిఐ కాదు. లైనెక్స్ కూడా సెమీ జిఐ. అక్కడ డెవలప్మెంట్ ఇప్పటి వరకు డెవలప్మెంట్ అనేది లైనెక్స్లో లేదు, యూనిక్స్లో అసలు ఉండదు, సన్ సోలారిస్లో కూడా ఉండదు. మనకి డెవలప్మెంట్ అంతా విండోస్లోనే ఉంటుంది, ఎండ్ టు ఎండ్ డెవలప్మెంట్ అంతా కూడా. ఓకే, What is GUI? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసింగ్. నేను కూడా చెప్పాను మీకు, అది ఒకసారి చూడండి ఆ వీడియోని. మనకి పవర్ సెంటర్ క్లయింట్ ఈజ్ ఏ జిఐ ఎన్విరాన్మెంట్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసింగ్ ఎన్విరాన్మెంట్. ఇట్ హ్యాస్ 4 tools: రిపాజిటరీ మేనేజర్, పవర్ సెంటర్ డిజైనర్, వర్క్ ఫ్లో మేనేజర్ అండ్ వర్క్ ఫ్లో మానిటర్ అని 4 tools ఉంటాయి. దీస్ 4 tools ఆర్ జిఐ టూల్స్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసింగ్ టూల్స్. ఇప్పుడు జిఐ టూలే కదా ఇదంతా, ఎవ్రీథింగ్ ఇస్ గ్రాఫికల్. ఇక్కడ మనకి జిఐ టూల్, ఇక్కడ మనం ఎడిటర్ విండో వచ్చి ఒక ప్రోగ్రామ్ రాయటం, ప్రోగ్రామ్ కంపైల్ చేయడం, రన్ చేయడం, అట్లాంటి కాన్సెప్ట్స్ ఏమి ఉండవు. మనం ఎవ్రీథింగ్ ఈజ్ గ్రాఫికల్, మన డెవలప్మెంట్ అంతా గ్రాఫికల్లే ఉంటుంది ఇక్కడ మీకు. ఓకే, దీనికి ఒక్కొక్కసారి ఏంటంటే వైల్ వర్కింగ్ విత్ పవర్ సెంటర్ డిజైనర్ టు బిల్డ్ ది లాజిక్స్ యాజ్ మ్యాపింగ్స్, అంటే ఇన్ఫర్మేటిక్ టెర్మినాలజీలో ఈటీఎల్ లాజిక్స్ని మ్యాపింగ్స్ అంటాం. వీ కెన్ కాల్ దెమ్ యాజ్ మ్యాపింగ్స్. ఓకే, మ్యాపింగ్ బిల్డ్ చేస్తున్నప్పుడు సోర్స్ కానీ టార్గెట్ కానీ ఆర్డీబీఎంఎస్ అయితే సోర్స్ నుంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేయాలి అండ్ టు ది టార్గెట్ డేటా లోడ్ చేయాలి, ఫాస్ట్గా లోడ్ చేయాలి. అంటే మీకు ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ అంటే రీడింగ్ అంటన్నమాట. మీరు ఇప్పుడు బుక్ రీడింగ్ చేస్తారు మీరు. ఓకే, బుక్స్ పెద్ద పెద్ద టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. మీరు ఏదైనా లైబ్రరీకి వెళ్ళినా, మీరు ఏదైనా పర్చేస్ చేసిన బుక్ని, ఆ బుక్లో ఒక 1000 pages 2000 pages ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి. అయితే బుక్ రీడింగ్ చేస్తున్నప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ అవసరం పడింది. అందుకని మనం ఏం చేస్తాం, బుక్ మొత్తాన్ని రీడ్ చేస్తామా, చేయము. ఏం చేస్తాం మనం అంటే, బుక్ అంటే ఇన్ ద సెన్స్ ఇక్కడ టేబుల్ అంటే డేటాబేస్లో టేబుల్స్ని మనం బుక్స్ కింద ట్రీట్ చేస్తున్నాం. మనం డేటా ఉంటుంది కాబట్టి దాంట్లో. అయితే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఆ బుక్లో నుంచి ఫైండ్ అవుట్ చేయాలి అండ్ నోట్ చేసుకోవాలి అంటే మీరు ఏం చేస్తారు? మీరు ఏం చూస్తారు? మెయిన్ అబ్స్ట్రాక్ట్ నుంచి తీసుకుంటాం. ఏ పేజ్లో అబ్స్ట్రాక్ట్ అనకూడదు, ఇండెక్స్ అంటారన్నమాట. ఇండెక్స్ అబ్స్ట్రాక్ట్ కాదు, అబ్స్ట్రాక్ట్ వేరు. అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటంటే ఓవర్ ఇవ్వటం అన్నమాట. మనం ఏం చేస్తాము, ఏంటి ఫైనల్ కంక్లూజన్ అనేది అబ్స్ట్రాక్ట్లో 2-3 పారాగ్రాఫ్స్లో మనం విశదీకరిస్తాము, అంటే బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట. అది అబ్స్ట్రాక్ట్ వేరు, ఇండెక్స్ వేరు. ఇండెక్స్ అంటాం అన్నమాట, అంటే ఏ పేజ్లో ఏ టాపిక్ ఉందో ఇండెక్స్ 2-3 పేజెస్లో వాడు తేలిచేస్తాడు మొత్తం. ఓకే, ఆ పర్టికులర్ పాయింట్ ఒక 599 పేజ్లో మనకు కావాల్సిన టాపిక్ ఉందనుకోండి, ఇక్కడ మన ఇండెక్స్లో చూసుకుంటాం. ఓకే, సో అండ్ సో టాపిక్ ఈజ్ అవైలబుల్ 599. అంటే మనం 598 పేజెస్ మనం చదవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా 599 పేజ్కి వెళ్ళిపోయి మనకు కావాల్సిన పాయింట్ని మనం నోట్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఇక్కడ కూడా ఏంటంటే డేటాబేస్కి ఒక ఫెసిలిటీ ఉంటుందన్నమాట. సోర్స్ డేటాబేస్ అయితే ఇండెక్స్ క్రియేట్ చేయడం, అది ఇన్ఫర్మేటిక్లో చేయాలి. వీ కెన్ క్రియేట్ అన్ ఇండెక్స్ అండ్ ఇన్ఫర్మేటిక్లో చేస్తే ఏం చేస్తుందంటే రన్ టైంలో మనకు మొత్తం టోటల్ డేటా మనకు అవసరం లేదు, పర్టికులర్ పార్ట్ ఆఫ్ డేటానే డేటాబేస్ నుంచి కావాలి అంటే కనుక ఇండెక్స్ని బేస్ చేసుకుని మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఐడెంటిఫై చేసి ఫిల్టర్ చేస్తాను అనమాట డేటా. దాన్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఇప్పుడు వెంటనే అర్థం కాదు. అది ఆ పర్టికులర్ టాపిక్ వెళ్ళినప్పుడు ఆ సిచ్యువేషన్లో మనకి డేటాబేస్ క్వరీస్ అవసరం పడతాయి అనమాట. ఓకే, ప్రతి సిచ్యువేషన్లో మన డేటాబేస్ని యూజ్ చేయము ఇన్ఫర్మేటిక్గా. కొన్ని సిచ్యువేషన్స్లో మనం కొన్ని ఎస్క్యూఎల్ క్వరీస్ రాయాల్సి ఉంటుంది అనమాట. అంటే దేనికోసం రాస్తాము అంటే పర్ఫార్మెన్స్ స్పీడప్ చేయడానికి అనమాట. టు స్పీడప్ ది పర్ఫార్మెన్స్ వైల్ ఎక్స్ట్రాక్షన్ అండ్ వైల్ లోడింగ్. ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు, లోడ్ చేస్తున్నప్పుడు స్పీడ్ పెంచడానికి మనం ఎస్క్యూఎల్ క్వరీస్ రాయాల్సి ఉంటుంది అనమాట. అలానే ప్రతిసారి ఎస్క్యూఎల్ క్వరీస్ రాస్తూ కూర్చోకూడదు. ఓకే,
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3-4 పేజెస్ నోట్బుక్ ఒక టెక్స్ట్ బుక్ ఉందనుకోండి, దాంట్లో 5 పేజెస్ ఉన్నాయనుకున్నాం. దానికోసం ఇండెక్స్ ఎందుకు? 5 పేజెస్ ఇండెక్స్ అవసరం లేదు. ఓకే, డైరెక్ట్గా మనం ఇలా ఓపెన్ చేస్తుంటే తెలిసిపోతూ ఉంటుంది. దానికోసం ఇండెక్స్లో మనం పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే తక్కువ డేటా ఉన్నప్పుడు వైల్ వర్కింగ్ విత్ స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా, దెన్ వీ డోంట్ వాంట్ టు రైట్ ఎనీ సీక్వెల్ క్వరీస్ ఏం రాయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు అవసరం పడుతుంది? వైల్ వర్కింగ్ విత్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ డేటా, అంటే లక్షల్లో ఉంటాయి అన్నమాట రోస్, మిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ ది రోస్ ఉంటాయి అన్నమాట. ఆ సిచ్యువేషన్లో మాత్రమే మనం క్వరీస్ రాయాల్సి ఉంటుంది. అది నేను చెప్తాను కూడా, మనకి సినారియోస్ ఉన్నాయి. మిలియన్స్ ఆఫ్ ది రోస్తో వర్క్ చేస్తున్నప్పుడు పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి, ఏంటి ప్రొసీజర్ అనేది ఉంటుంది మనకి. దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. మనం ఇప్పుడు బేసిక్ లెవెల్ నుంచి వెళ్తున్నాం మనం. ఇక్కడ చూడండి, ఇది పవర్సెంటర్ డిజైనర్ టూల్. ఈ పవర్సెంటర్ డిజైనర్ టూల్లో మీకు 3 విండోస్ ఉంటాయి. ఇట్ హ్యాస్ 3 windows. Okay, left side window is repository navigator window. Within this window, it lists out the all available repositories. Okay, these repositories are created by the administrator. ఇక్కడ మనం ఎలా పడితే అలా యాడ్ చేయడానికి కుదరదు. మీకు ఇక్కడ యాడ్ ఆప్షన్ ఉన్నా కానీ ఇక్కడ మీకు యాడ్ ఆప్షన్ ఉంటుంది మనకి. ఇక్కడ యాడ్ అని ఉంది కదా ఇక్కడ, అంటే వీ కెన్ యాడ్ ఏ రిపాజిటరీ, యాడ్ చేయొచ్చు. కానీ దాన్ని కనెక్ట్ అయ్యి మనం వర్క్ చేయడానికి ఉండదు. అది కంపల్సరీ క్రియేట్ అయ్యి ఉండాలన్నమాట. ఎవరు క్రియేట్ చేస్తారు? అడ్మినిస్ట్రేటర్ క్రియేట్ చేస్తాడు. ఎక్కడ క్రియేట్ చేస్తాడు? ఇన్ఫర్మేటిక్ అడ్మినిస్ట్రేటర్ హోమ్ పేజ్లో క్రియేట్ చేస్తాడు. పవర్సెంటర్ క్లయింట్లో మనం క్రియేట్ చేయడానికి ఉండదు, జస్ట్ యాడ్ చేయడానికి మాత్రమే ఉంటుంది. ఓకే, డమ్మీగా మనం ఏదైనా యాడ్ చేయొచ్చు, కానీ దాన్ని కనెక్ట్ అయ్యి వర్క్ చేయాలంటే అది కంపల్సరీ క్రియేట్ అయ్యి ఉండాలన్నమాట. అది లేకపోతే మనం చేయడానికి ఉండదు. ఓకే, ఇక్కడ అన్ని కూడా ఆల్రెడీ యాడెడ్ రిపాజిటరీస్ క్రియేటెడ్ బై ద అడ్మినిస్ట్రేటర్ అండ్ రన్నింగ్ ఎట్ సర్వర్. అంటే ఇన్ఫర్మేటిక్ అడ్మినిస్ట్రేటర్ హోమ్ పేజ్లో వాటి ప్రోగ్రెస్ కనపడుద్ది మనకి. ఏదో ఒక యూజర్ ఇంటర్ఫేస్లో కనపడాలి కదా, అవి రన్ అవుతున్నాయా లేదా. ఎక్కడ కనపడతాయి అంటే ఇన్ఫర్మేటిక్ అడ్మినిస్ట్రేటర్ హోమ్ పేజ్లో కనపడుతుంది. దాని గురించి కూడా మనం క్లియర్గా డిస్కస్ చేస్తాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇది పవర్సెంటర్ డిజైనర్ టూల్. ఈ టూల్లో మనం ఏం చేస్తాం? యాజ్ ఎన్ ETL డెవలపర్ వీ కెన్ బిల్డ్ ది ETL లాజిక్స్ యాజ్ మ్యాపింగ్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు నో వాట్ ఇస్ ద యూజర్ ఇంటర్ఫేసింగ్ ఆఫ్ ది టూల్. దిస్ టూల్ హ్యాస్ 3 windows. లెఫ్ట్ సైడ్ విండో ఇస్ రిపాజిటరీ నావిగేటర్ విండో, రైట్ సైడ్ విండో ఇస్ వర్క్ స్పేస్ విండో, అండ్ బాటమ్ కూడా కనపడుతుంది. ఇక్కడ కనపడుతుంది చూడండి, దిస్ ఈజ్ కాల్డ్ as అవుట్పుట్ విండో. అంటే మనం వర్క్ స్పేస్ విండోలో లాజిక్స్ బిల్డ్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు అవుట్పుట్ విండోలో కనపడుతుంది, ఆ ప్రాసెస్ అంతా కూడా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారు? యాజ్ ఎన్ ETL డెవలపర్ మీకు ఒక రిపాజిటరీని అలొకేట్ చేస్తారు. ఆ రిపాజిటరీ కనెక్ట్ అవుతారు మీరు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ info_rep లేదా info_repo ఏదో ఒక రిపాజిటరీకి మిమ్మల్ని అలొకేట్ చేస్తారనుకోండి. యూ కెన్ కనెక్ట్ ఇన్ టు దట్ రెస్పెక్టివ్ రిపాజిటరీ విత్ యువర్ యూజర్ అండ్ పాస్వర్డ్. ఓకే, నేను ఒక పని చేస్తాను. ఇక్కడ మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఏం చేస్తానంటే ఒక లాగిన్ అకౌంట్ క్రియేట్ చేస్తాను మీ పేరు మీద. దాన్ని బట్టి మీరు లాగిన్ అవ్వచ్చు. రియల్ టైంలో అడ్మిన్ క్రియేట్ చేసి ఇస్తాడు మీకు. ఇది మీరు ఏదైనా కంపెనీలో మీరు జాయిన్ అయ్యారనుకోండి, ETL డెవలపర్ కింద మీకు జాబ్ వచ్చింది అనుకోండి, మీకు ఒక లాగిన్ అకౌంట్ క్రియేట్ చేసి పెడతాడు అనమాట, అడ్మిన్ క్రియేట్ చేస్తాడు. ఇంకా వాడు క్రియేట్ చేసేంత వరకు టెంపరీగా వేరే నేమ్స్ ఇస్తాడు, వాటితో లాగిన్ అయ్యి మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అంటిల్ గెట్ యువర్ లాగిన్ డీటెయిల్స్, లేదా వెయిట్ చేయాలి అప్పటి వరకు. దీంట్లో లాగిన్ అయ్యేది ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేటర్ లాగిన్ అవుతాడు, మనం లాగిన్ అవ్వడానికి ఉండదు, ఛాన్స్ ఉంటుంది ఇక్కడ మీకు. ఓకే, ఓన్లీ అడ్మినిస్ట్రేటర్ మాత్రమే లాగిన్ అవుతాడు దీంట్లోకి విత్ హిస్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. మీరు ఎట్టి పరిస్థితుల్లో నాకు అర్థం అవ్వట్లేదు అని ఆ మైండ్ నుంచి అది దాని ఒక్కదాన్ని సైడ్ చేయండి ఇప్పుడైతే. ఎందుకంటే మీకు వెంటనే ఏం అర్థం కాదు, మీరు కొత్తగా వచ్చారు కదా దీంట్లోకి, ఇమీడియట్గా అర్థం కాదు, మనకి కొంచెం టైం పడుతుంది. ఓకే, సో దీని గురించి నేను ఇప్పుడు ప్రజెంట్ ఏం చెప్పను దీంట్లోనూ. నేను జస్ట్ ఒక లాగిన్ అకౌంట్ మాత్రం క్రియేట్ చేస్తాను, కన్ఫ్యూజన్ లేకుండా ఉండటానికి ఒక లాగిన్ అకౌంట్ క్రియేట్ చేసి పెడతాను. అంటే ఎందుకని అంటే ప్రతి డెవలపర్కి ఒక లాగిన్ అకౌంట్ ఎందుకు అవసరం అంటే సెక్యూరిటీ పర్పస్.
సెక్యూరిటీ పర్పస్. అంటే మీరు చేస్తున్న కంటెంట్ వేరే వాళ్ళకి విజిబుల్ కాకుండా ఉండడానికి మనం ఇక్కడ ఒక లాగిన్ అకౌంట్ క్రియేట్ చేసి దాన్ని బట్టి మీరు వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, పవర్ సెంటర్ డిజైన్ అంటే ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ మీకు. ఇవన్నీ కూడా ఇంటిగ్రేషన్ సర్వీసెస్, ఇవి రిపాజిటరీ సర్వీసెస్. These are all the repository services, integrations all are running. These are all created by the administrator and manage those services. Management in the sense, we can stop the service if not necessary at particular period of time. If not necessary to use that particular service by the ETL developers, just we can stop them here. అంటే స్టాప్ చేసేస్తాం అనమాట. కావాల్సినప్పుడు ఎనేబుల్ చేస్తాం. అంటే నెంబర్ ఆఫ్ సర్వీసెస్ రన్ అవుతుంది అనుకోండి, పర్ఫార్మెన్స్ డిగ్రేడ్ అవుతుంది. ఇప్పటికే చూడండి ఇక్కడ ఇది స్లో అవుతుంది. ఎందుకు స్లో అవుతుంది? All are available in the running mode. If number of services are increased, then performance will be reduced automatically. అంటే పర్ఫార్మెన్స్ అంటే ఇక్కడ మీకు షేర్ అవుతూ ఉంటుంది అన్నమాట. నంబర్ ఆఫ్ సర్వీసెస్కి షేర్ అవుతున్నప్పుడు ఏమవుతుంది? డిగ్రేడ్ అవుతుంది ఆటోమేటిక్గా. ఓకే, ఇప్పుడు నేను ఒక లాగిన్ అకౌంట్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ గో టు సెక్యూరిటీ. ఇక్కడ మనకు ఫర్ ఎవరీ ETL డెవలపర్ వన్ లాగిన్ అకౌంట్ క్రియేటెడ్ బై ద అడ్మినిస్ట్రేటర్ యాజ్ యూజర్ అంటాం. వీళ్ళంతా యూజర్స్ అన్నమాట. అంటే స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా మీలాగా జాయిన్ అయిన వాళ్ళు అనమాట. ప్రతి వాళ్ళకి నేను ఒక అకౌంట్ క్రియేట్ చేస్తాను ఇక్కడ నేను. ఓకే, నేను ఒక అకౌంట్ క్రియేట్ చేస్తాను. మీకు కూడా ఇక్కడ గో టు యాక్షన్స్ టు క్రియేట్ ఏ యూజర్. క్లిక్ ఆన్ యాక్షన్స్ అండ్ క్లిక్ ఆన్ క్రియేట్ యూజర్. దెన్ ఎంటర్ ది నేమ్ ఆఫ్ ది యూజర్ అంటే లాగిన్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐ వాంట్ టు క్రియేట్ యూజర్ రజనీ అని క్రియేట్ చేసాను. పాస్వర్డ్ కూడా నేను సేమ్ అది ఇస్తున్నాను. నేను సేమ్ పాస్వర్డ్. కన్ఫర్మ్ పాస్వర్డ్ అండ్ ఇక్కడ మీకు ఫుల్ నేమ్ కంపల్సరీ అడిగింది కాబట్టి ఇచ్చేస్తాను. ఓకే, ఇంకా డిస్క్రిప్షన్స్ ఆర్ నాట్ నెసరీ. ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్స్ కూడా అవసరం లేదు. అంటే ఏదైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయనుకోండి యూజర్ బేసిస్ అడ్మిన్ ఏం చేస్తాడు? ఇమీడియట్గా కాంటాక్ట్ అవుతాడు అనమాట. నువ్వు పలాంది చేస్తున్నావు చేయొద్దు, పలాంది యాక్సెస్ చేస్తున్నావు అది చేయొద్దు, లేదా నువ్వు యాక్సెస్ చేయాలంటే ఇది చెయ్యి. అన్ని ఏమైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకోవడానికి కమ్యూనికేషన్ పర్పస్ ఈమెయిల్ ఫోన్ నెంబర్స్ అవసరం. అంటే ఇన్ కేస్ ఈమెయిల్ ఫోన్ నెంబర్స్ ఆఫ్ ది రెస్పెక్టివ్ ETL డెవలపర్ ఉన్నాయనుకోండి, అవి మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం అన్నమాట. ఓకే, క్లిక్ అన్న ఓకే. The user created, but this user is not allocated to work in any repository. రిపాజిటరీకి మనం యాక్సెస్ ఇవ్వలేదు అనమాట. రిపాజిటరీ అంటే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిపాజిటరీ అంటే అదొక ప్లేస్. అది జస్ట్ లైక్ వన్ కాంప్లెక్స్. ఒక కాంప్లెక్స్ని బిల్డ్ చేస్తున్నప్పుడు ఎలా బిల్డ్ చేస్తారో అలాగే రిపాజిటరీ క్రియేట్ అవుతుంది అనమాట డేటాబేస్లో. డేటాబేస్ అనేది జస్ట్ లైక్ ల్యాండ్ అన్నమాట. ల్యాండ్ అలొకేటెడ్ టు కన్స్ట్రక్ట్ ఏ బిల్డింగ్ అన్నట్టు. అలాగే మనం స్పేస్ ఎక్కడ అలొకేట్ అవుతుంది, డేటాబేస్ అలొకేట్ అవుతుంది, దాంట్లో రిపాజిటరీ క్రియేట్ చేస్తాడు. ఆ రిపాజిటరీ మీద మనం వర్క్ చేయాలన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏ రిపాజిటరీకి యాక్సెస్ లేదు మీకు ప్రజెంట్. ఓకే, ఇప్పుడు ప్రివిలేజెస్ లేవు. నేను ప్రివిలేజెస్ ఇస్తాను అనమాట. గో టు ప్రివిలేజెస్. ఇక్కడ చూడండి, దిస్ యూజర్ హ్యాస్ నో ప్రివిలేజెస్ అసైన్ టు వర్క్ ఆన్ ఎనీ రిపాజిటరీ అవైలబుల్ అండర్ అవర్ కరెంట్ డొమైన్. ఈ డొమైన్లో మనకి ఏ రిపాజిటరీ మీద యాక్సెస్ లేదు. నేను ఇప్పుడు ఎడిట్ చేస్తాను. గో టు ఎడిట్, క్లిక్ ఆన్ ఎడిట్ టు అసైన్ సెర్టన్ రోల్స్ అండ్ ప్రివిలేజెస్. రోల్స్ వేరు, ప్రివిలేజెస్ వేరు. ఓకే, ఇప్పుడు నేను info_REP మీద నేను ప్రివిలేజెస్ ఇస్తున్నాను, రోల్స్ ఇస్తున్నాను. అంటే అడ్మిన్ రోల్స్ కూడా వస్తాయి ఒక్కొక్కసారి మీకు. యూ కెన్ గెట్ ఓన్లీ ఏ డెవలపర్ రోల్, యూ కెన్ గెట్ అడ్మిన్ రోల్ ఆల్సో. అంటే యూజర్ అడ్మిన్ రోల్, కోర్ అడ్మిన్ రాదు. కోర్ అడ్మిన్ అంటే OS మీద కూడా ఉండాలి. OS మీద ఇవ్వట్లేదు కదా పర్మిషన్ మీకు. OS లెవెల్ పర్మిషన్స్ కాదు ఇవి, టెక్నాలజీ లెవెల్ పర్మిషన్స్ అన్నమాట. ఇంకా ప్రివిలేజెస్. Informatica మీద చేస్తాను. క్లిక్ అన్న ఓకే. ఇది Informatica మీద మీకు ప్రివిలేజెస్ వచ్చినాయి. ఇప్పుడు పర్మిషన్స్ కూడా ఇస్తాం అన్నమాట. పర్మిషన్స్ అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ప్రివిలేజ్ ఇచ్చాం కదా,
ఆ ప్రివిలేజెస్ ని బేస్ చేసుకుని రీడ్, రైట్ అండ్ ఎక్స్పెక్ట్ పర్మిషన్ ని అలొకేట్ చేయడం అంటే అలౌ చేయడం అండ్ రివోక్ చేయడం అనేది పర్మిషన్స్ అంటాం. పర్మిషన్స్ అంటే అలౌ ది యూజర్స్ అండ్ రివోక్ ది యూజర్స్. ప్రివిలేజెస్ ఇచ్చినంత మాత్రాన యూజర్స్ అలౌ చేయాలన్న రూల్ ఏమి లేదు. ఓకే, అలౌ చేయాలంటే ప్రివిలేజ్ ఉన్నంత మాత్రాన్ని అలౌ చేయాలి అంటే కనుక అలౌ ఆర్ రివోక్ చేయాలి అంటే ప్రివిలేజ్ ఉంటాయి వాళ్ళకి ఆ రెస్పెక్టివ్ యూజర్కి. కానీ అలౌ చేయాలంటే ఏదైనా సమ్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి అలౌ చేయకుండా రివోక్ చేస్తూ ఉంటారు అనమాట. అదర్వైజ్ ఇంకేమైనా చేయొచ్చు. ఒకప్పుడు పర్మిషన్స్ ఇక్కడ ఉండేవి కాదు, దీంట్లో అడ్మిన్లో పర్మిషన్స్ అన్ని రిపాజిటరీ మేనేజర్లోనే ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఇస్తున్నాము. అది ఇంకా ఈ ఫోల్డర్ ఉన్నట్టుంది. info_rep మీద నేను పర్మిషన్స్ ఇస్తున్నాను అనమాట. ఎడిట్ డైరెక్ట్ పర్మిషన్స్, క్లిక్ ఆన్ ఎడిట్ డైరెక్ట్ పర్మిషన్స్ ఫర్ ది కరెంట్ యూజర్. ఇక్కడ మీకు యాక్సెస్లో అలౌ అని ఉంటుంది అనమాట, లేదా రివోక్ ఉంటుంది. మీరు రివోక్ ఎనేబుల్ చేస్తారనుకోండి, ఇక్కడ మీకు రివోక్ ఎనేబుల్ చేస్తే మీకు ప్రివిలేజ్ ఉన్నా కానీ మీరు లాగిన్ అవ్వలేరు అక్కడ మీరు. ఓకే, డెవలప్మెంట్ అంటే PowerCenter డిజైనర్లో కరెంట్ రిపాజిటరీ మీద లాగిన్ అవ్వలేదు, ఇక్కడ అలౌ చేయాలి. ఇవన్నీ అడ్మినిస్ట్రేటర్ చేస్తారు ఇవన్నీ కూడా. ఇది తక్కువ ఉంటుంది వర్క్, ఇది అడ్మినిస్ట్రేటర్ వర్క్ అనేది చాలా తక్కువ వర్క్ ఉంటుంది, బట్ ఇట్స్ వెరీ రెస్పాన్సిబుల్ వర్క్ అన్నమాట. ఓకే, అంటే వీఆర్ వర్కింగ్ విత్ ఇన్ఫర్మేషన్ కదా, ఇన్ఫర్మేషన్ ఎట్టి పరిస్థితుల్లో లీక్ అవ్వకూడదు, బయటికి లీక్ అవ్వకూడదు ఇన్ఫర్మేషన్ అనేది. దానికోసమని ఎక్కడెక్కడే వాళ్ళు ప్రికాషన్స్ తీసుకుంటారు అనమాట. యూజర్స్ పర్మిషన్స్ ఇస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఇన్ఫర్మేషన్ అది కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేస్తున్న వాళ్ళు కొంతమంది యూజర్స్ కి అంటే యాక్సెస్ ఉండకూడదు అనమాట. ఈవెన్ డెవలపర్ని కూడా నమ్మడానికి లేదు. దెర్ ఈస్ ఏ ఛాన్స్ టు లీక్ దట్ ఇన్ఫర్మేషన్ బై ది డెవలపర్ ఆల్సో. ఇన్ఫర్మేషన్ లీక్ చేయొచ్చు. ఓకే, అంటే కంపెనీ అంటే ఇదంతా బిజినెస్ ఇన్ఫర్మేషన్ కదా, పెద్ద పెద్ద అమెజాన్, ఫ్లిప్కార్ట్, లేదా బ్యాంక్ ఆఫ్ అమెరికా, HSBC, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓకే, వాళ్ళ దగ్గర చాలా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బిజినెస్ కదా అది. బ్యాంకింగ్ సెక్టర్ కానీ టెలికామ్ సెక్టర్ కానీ కాన్ఫిడెన్షియల్ అంతా కూడా ఇన్వెస్టర్స్కి సంబంధించి కస్టమర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పటికే చూడండి మనకి మన ఇన్ఫర్మేషన్ చాలా చోట్ల లీక్ అయిపోయి మనకు ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. మీరు ట్రేడ్ చేస్తారా, లేకపోతే షేర్ మార్కెట్ చేస్తారా, లేకపోతే అది తీసుకుంటారా, ఇది తీసుకుంటారా, మనం ఎవరికి ఇవ్వము మన నెంబరు, అయినా కానీ మన ఇన్ఫర్మేషన్ షేర్ అయిపోతూ ఉంటుంది. ఓకే, అది ఎవరు చేస్తారు, ఆ బ్యాంక్ వాళ్ళు షేర్ చేయరు. ఆ బ్యాంకుల్లో పనిచేసే ఎంప్లాయీస్కి ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది అనమాట, లీక్ అయిపోతూ ఉంటుంది. ఓకే, లీక్ అయిపోయి వాళ్ళు బయట అది సేల్ చేసేస్తూ ఉంటారు అనమాట ఇన్ఫర్మేషన్. అలాగే ఇన్ఫర్మేషన్ అలా కూడా బయటకు లీక్ అవ్వకూడదు అనమాట. లీక్ అవ్వకుండా ఉండడానికి ఇవన్నీ చేస్తారు వాళ్ళు. ఎక్కడెక్కడే రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్నమాట యూజర్స్కి. అంటే యూజర్స్ అంటే డెవలపర్స్ కానీ ఎవరికైనా కానీ. ఓకే, నేను ఇక్కడ పర్మిషన్ ఇచ్చాను, ఇక్కడ అలౌ చేశాను యూజర్ని. ఓకే, తర్వాత లాగౌట్ చేసేస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ రిపాజిటరీ మేనేజర్కి వెళ్ళి రిపాజిటరీ మేనేజర్లో కరెంట్ యూజర్ని ఐ వాంట్ టు అలొకేట్ దట్ యూజర్ టు వర్క్ ఆన్ పర్టికులర్ రిపాజిటరీ ఫోల్డర్. అంటే చాలా రిపాజిటరీ ఫోల్డర్స్ ఉంటాయి. అన్ని రిపాజిటరీ ఫోల్డర్స్ కాకుండా డెడికేటెడ్గా ఒక ఫోల్డర్ మీద నేను యాడ్ చేస్తాను యూజర్ని. ఓకే, అది ఎక్కడ చేయాలంటే రిపాజిటరీ మేనేజర్లో చేయాలి. అది కూడా అడ్మినిస్ట్రేటర్ చూసుకుంటాడు రిపాజిటరీ మేనేజర్ టూల్. ఇప్పుడు మనం ఏ రిపాజిటరీకి అలొకేట్ చేస్తామంటే డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ మనం అక్కడ irrespective of the repository folder user is allocated. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, we can with respect to repository folder మనం as an ETL developer we are working with particular repository folder added in the repository. ఇప్పుడు Informatica దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్మిన్ కనెక్ట్ అవుతాడు with his user and password. ఈ అడ్మిన్ కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మీకు సెట్ ఆఫ్ ఫోల్డర్స్ కూడా కనపడతాయి. నేనేం చేస్తానంటే మన ట్రైనింగ్ పర్పస్ కొత్త రిపాజిటరీ ఫోల్డర్ని క్రియేట్ చేస్తాను. నేను ఫోల్డర్లో ఉంది కదా క్రియేట్, గో టు ఫోల్డర్ టైప్, క్లిక్ అండ్ క్రియేట్. ఇక్కడ నేను మీ నేమ్ పేరు మీద నేను సంథింగ్ సేల్స్, మీకు ఏంటంటే సేల్స్కి సంబంధించిన ప్రాజెక్ట్ అలొకేట్ చేశారనుకుందాం, మీ నేమ్ మీద పెట్టాను. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇది పర్సనల్ ఫోల్డర్ అవ్వచ్చు, లేదా బై డిఫాల్ట్ పర్సనల్ ఫోల్డర్ అవుతుంది, షేర్డ్ ఫోల్డర్ కూడా అవ్వచ్చు. ఇక్కడ మీకు ఆప్షన్స్లో అలౌ షార్ట్ కట్ అని ఉంది కదా, ఇది ఎనేబుల్ చేస్తే దెన్ దిస్ ఫోల్డర్ ఇస్ క్రియేటెడ్ యాజ్ ఏ షేర్డ్ ఫోల్డర్. షేర్డ్ ఫోల్డర్ అయితే ఏమవుతుంది అంటే మీరు ఒకళ్ళే కాదు, ఈ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇక్కడ సేల్స్ అండర్స్కోర్ ప్రాజెక్ట్ అని పెట్టాను అనుకోండి, దీనికి సెట్ ఆఫ్ యూజర్స్ని యాడ్ చేయొచ్చు.
చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఒక యూజర్ రజనీ అనే యూజర్ ఒక మ్యాప్ ని క్రియేట్ చేస్తే దట్ మ్యాపింగ్ ఈజ్ విజిబుల్ టు ది అదర్ యూజర్ సమ్ రాజేష్ అనే యూజర్ సంథింగ్ స్వాతి అనే యూజర్ అంటే ఈటెల్ డెవలపర్స్ అన్నమాట. ఇక్కడ యూజర్స్ అంటే ఈటెల్ డెవలపర్స్ అన్నది బట్టి యూజర్స్ అన్నమాట. ఇక్కడ పనిచేసే వాళ్ళని యూజర్స్ అంటారు. యాక్చువల్గా వాళ్ళ వరకు ఈటెల్ డెవలపర్ అని ఈటెల్ టెస్టర్ అని లేదా ప్రొడక్షన్ సపోర్ట్ పర్సన్ అని అది ఉంటుంది. అవి రోల్స్ అవి పనిచేసే వాళ్ళని యూజర్స్ అంటారు. ఇక్కడ నేను ఎప్పుడైతే ఇది ఎలా షార్ట్ కట్ అన్నామో ఒక యూజర్ కంటెంట్ ఇంకొక యూజర్కి విజిబుల్ అవుతుంది షార్ట్ కట్ అయితే. ఓకే, ఇలాగ ఎలా షార్ట్ కట్ యూజర్ మీరు ఎనేబుల్ చేయలేదు అనుకోండి ఎలా షార్ట్ కట్ అనే ఆప్షన్ని పర్సనల్ అవుతుంది. పర్సనల్ అయితే ఏమవుతుంది మీ కంటెంట్ వేరియబుల్ ఈవెన్ అడ్మిన్ కూడా కనపడదు. మీరు డెవలప్ చేసిన కంటెంట్ ఈవెన్ ఫర్ అడ్మినిస్ట్రేటర్ కూడా అది విజిబుల్ కాదు. ఓకే, పర్సనల్ అయితే ఓటు పర్మిషన్ డిఫాల్ట్ ఎవరు ఉంటారు ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ ఉంటాడు. అడ్మిన్తో పాటు మనం యాడ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ మనం క్రియేట్ చేసిన యూజర్స్ వీళ్ళంతా యూజర్స్. దీంట్లో ఓకే ఈ యూజర్ని నేను యాడ్ చేస్తున్నాను రజనీ సంథింగ్ లేకపోతే యూజర్స్ని యాడ్ చేశాను గిరీష్ అని ప్రతాప్ అని రజనీ అని ఇలా వీళ్ళని కొంతమందిని యాడ్ చేశాను నేను. ఓకే, చేసినప్పుడు మీరు చూడండి ఇక్కడ అడ్మిన్కి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అడ్మిన్ చూడండి రీడ్ రైట్ అండ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉన్నాయి. గిరీష్కి రీడ్ రైట్ అండ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ లేవు. దిస్ ఈస్ ద యూజర్ ఈజ్ నాట్ యాడెడ్ ఇన్ ద ఇన్ఫర్మేటిక్ అడ్మినిస్ట్రేటర్ హోమ్ పేజ్ టు వర్క్ అండ్ కరెంట్ రిపాజిటరీ. పర్మిషన్ లేదు, జస్ట్ రీడ్ పర్మిషన్స్ ఉన్నాయి చూడండి. ఓకే, వీళ్ళకి రైట్ అండ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఇక్కడ ఎనేబుల్ చేసినా కానీ అక్కడ అలౌ చేయాలి. ఇక్కడ అలౌ ఆప్షన్ ఉంటుంది అక్కడ మీకు. నేను ఇంతకు అలౌ చేశాను కదా రజనీ అనే యూజర్కి అలౌ చేశాను, అలౌ అని ఎనేబుల్ చేశాను. ఆ పర్మిషన్ ఎనేబుల్ చేస్తానే కానీ కరెంట్ యూజర్ ఇక్కడ ఎనేబుల్ చేసినా కానీ వర్కౌట్ అవ్వదు. ఓకే, ఇంకా ప్రతాప్ అనే యూజర్కి ఆల్రెడీ ఉన్నట్టు ఉన్నాయి ఇక్కడ మీకు. అంటే రజనీ అనే యూజర్ని కూడా అక్కడ అలొకేట్ చేసిన కానీ రీడ్ రైట్ అండ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్ మీకు కూడా వచ్చేసినాయి మీకు. ఓకే, టు వర్క్ ఆన్ కరెంట్ రిపాజిటరీ ఫోల్డర్ క్లిక్ అన్న. ఓకే, ఇంకా ఆల్మోస్ట్ 4 యూజర్స్ని యాడ్ చేసాం. 4 యూజర్స్ ప్లస్ అడ్మినిస్ట్రేటర్ టోటల్ 5 పీపుల్ ఉన్నారు ఇక్కడ మీకు సేల్స్ ప్రాజెక్ట్కి. ఓకే, దిస్ ఈస్ ద ఇనిషియల్ వర్క్ డన్ బై ద అడ్మినిస్ట్రేటర్ ఓన్లీ. ఇప్పుడు మీ వర్క్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది డిజైనర్ టూల్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ వర్క్ అంతా ఎవరు చేస్తారంటే అడ్మిన్ చేస్తాడు, మీకు సంబంధం లేదు ఇక్కడ వరకు. మీరు ఇప్పుడు ఈటీఎల్ డెవలపర్ మీకు ఒక లాగిన్ అకౌంట్ అడ్మిన్ త్రూ ఈమెయిల్ ద్వారా, అంటే ఈమెయిల్ అంటే రియల్ టైంలో ఈమెయిల్ కాన్వర్సేషన్స్ ఎక్కువ ఉంటాయి లేదా ఫోన్ కాన్వర్సేషన్స్ ఉంటాయి, ఎక్కువ ఈమెయిలే ఉంటాయి. అంటే మీకు ఏంటంటే ఈ డీటెయిల్స్ అని కూడా అడ్మిన్ పంపిస్తాడు. డీటెయిల్స్ డిజైనర్ లాగిన్ డీటెయిల్స్ వాటితో మీరు లాగిన్ అవుతారు అన్నమాట. ఇక్కడ అడ్మిన్ అని వస్తుంది కదా, అడ్మిన్ తీసేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం. కనెక్ట్ అయింది కదా, కనెక్ట్ అయిన తర్వాత అన్ని రిపాజిట్ ఫోల్డర్స్ కనపడతాయి. కానీ మీకు అలొకేట్ చేసిన ఫోల్డర్ ఏంటో మీరు చూసుకోవాలి. మిగతా ఫోల్డర్స్ ఏమో హైడ్ అవ్వవు కానీ విజిబుల్ అవుతాయి. మీరు వర్క్ చేయవలసింది సేల్స్ అండర్స్కోర్ ప్రాజెక్ట్. సెలెక్ట్ దట్ ఫోల్డర్ అండ్ గో టు టూల్స్ టాబ్. దిస్ ద సోర్స్ అనలైజర్. ఫస్ట్ వన్ ఇస్ ద సోర్స్ అనలైజర్. ఇక్కడ చూడండి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, డిజైనర్ టూల్ని లాంచ్ చేసిన తర్వాత దెన్ కనెక్టెడ్ టు ది రిపాజిటరీ విత్ యువర్ యూజర్ అండ్ పాస్వర్డ్. దెన్ సెలెక్ట్ యువర్ రిపాజిటరీ ఫోల్డర్ అలొకేటెడ్. ఏ రిపాజిటరీ ఫోల్డర్ అలొకేట్ అయ్యిందో దాన్ని సెలెక్ట్ చేశారు. ఎక్స్పెక్ట్ చేయండి చేయకపోండి. దెన్ గో టు టూల్స్ టాబ్ అండ్ లాంచ్ యువర్ రిక్వైర్డ్ టూల్స్. ద మెయిన్ టూల్ ఇస్ సోర్స్ అనలైజర్. ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా కంటెంట్ ఫోల్డర్స్ అన్నమాట. ఇది రిపాజిటరీ నేమ్, రిపాజిటరీ ఫోల్డర్ నేమ్ అండ్ కంటెంట్ ఫోల్డర్స్. అంటే మనం ఈటీఎల్ మెటాడేటా కంటెంట్స్ అన్నాం కదా, ఈటీఎల్ మెటాడేటా కంటెంట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ఆర్గనైజ్డ్ మేనర్ ఇన్ ద రిపాజిటరీ. హౌ దట్ ఈటీఎల్ మెటాడేటా కంటెంట్స్ ఆర్ స్టోర్డ్ at that respect to content folder. ఇక్కడ మీకు చూడండి ఫ్రమ్ బిజినెస్ కాంపోనెంట్స్ ఆన్వర్డ్స్ అప్ టు యూజర్ డిఫరెంట్ ఫంక్షన్స్. ఇవన్నీ కూడా కంటెంట్ ఫోల్డర్స్. మీరు ఏం క్రియేట్ చేస్తున్నారో అవన్నీ కూడా రెస్పెక్టివ్ కంటెంట్ ఫోల్డర్లోనే సేవ్ అవుతాయి అన్నమాట ఇన్ ద రిపాజిటరీ. ఓకే, ఒక ఆర్గనైజ్డ్ వేలో ఉంటుంది. ఇవి మనం క్రియేట్ చేయము, సిస్టమ్ ఆటోమేటిక్గా చూపిస్తుంది మనకి అవి ఆ ఫోల్డర్స్ని. ఓకే, మీకు అర్థమైంది కదా. ఇక్కడ నుంచి మీకు వర్క్ స్టార్ట్ అవుతుంది అనమాట. యాజ్ ఎన్ ఈటీఎల్ డెవలపర్ what you need to do initially, we can import the necessary sources from the available source systems. Okay, here our source system is Oracle is our source system. Actually మీకు Oracle idea ఉంది ఏమన్నా? Oracle database గురించి లాగిన్ అవుతారా? Oracle database లో ఉందన్నారు కదా మీరు. SQL మీకు Oracle database right now available ఉంది కదా. SQL Plus అనేది Oracle SQL available ఉంది కదా మీకు. SQL డెవలపరా మీరు వర్క్ చేస్తుంది? SQL Plus SQL Plus అండి. ఓకే, SQL ప్లస్ ఉంది కదా, దాంట్లో లాగిన్ అవుతున్నారు కదా. ఎలా లాగిన్ అవుతున్నారు మీరు? లాగిన్ అయ్యేటప్పుడు అది అడుగుతుంది కదా యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ కనెక్షన్ స్ట్రింగ్ అని అడుగుతుంది. 3 ఆప్షన్స్ ఉంటాయి.
మీరు ఆ మూడే ఎంటర్ చేస్తారు. మీరు యూజర్ నేమ్ ఎంటర్ చేస్తారు, ఏదో ఒక ఓఆర్సిఎల్ కానీ ఏదైనా ఇస్తారు నేమ్. అది ఇన్స్టాలేషన్ చేస్తున్నప్పుడు ఏ నేమ్ ఇచ్చారో ఆ నేమ్ ఎంటర్ చేయాలి, కనెక్షన్ స్ట్రింగ్ నేమ్. ఓకే, అంటే ఏంటి, ఆరకిల్ డేటాబేస్ అనేది యూజర్ ఓరియంటెడ్ సిస్టమ్. యూజర్ అంటే ఏంటి, యూజర్ ఈజ్ నథింగ్ బట్ వన్ స్కీమా. Oracle database lo user is called as schema. What is schema? Schema means collection of the database objects are available in one place is called as schema. అంటే one user అంటాం. Collection of the database objects అంటే ఏముంటాయి మనకి? Database objects అంటే ఏంటి? Tables ఇంకా rows, columns. అలా కాదు, ఆబ్జెక్ట్స్ గురించి అడుగుతున్నా. డేటాబేస్ ఆబ్జెక్ట్స్ ఆర్ నథింగ్ బట్ టేబుల్స్, వ్యూస్, సినానిమ్స్, ప్రొసీజర్స్, ఫంక్షన్స్, ప్యాకేజెస్, ట్రిగ్గర్స్. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ as database objects. Okay, main SQL database objects are tables, views and synonyms are the database objects, SQL database objects. Okay, PLSQL ante procedures, functions, packages, triggers are comes under PLSQL objects. Total ga database objects ante ivanni database objects loki vastundi. Okay, అయితే ఇక్కడ మనం ఏం చేయాలి, this is the front end tool. Powercenter designer tool is one of the Powercenter client tools and it is fully GUI tool and front end tool. Informatica అనేది front end technology. It's not a back end, it's a front end technology. Okay, right now we are in the source analyzed workspace అని చెప్పాను కదా, source analyzed workspace వచ్చింది మీకు ఇక్కడ. ఇక్కడ ఏం చేస్తారు మీరు, యాజ్ ఎన్ ETL డెవలపర్ we can import necessary sources from the available source systems. మనకి ఏవైతే సోర్స్ సిస్టమ్స్ అవైలబుల్ ఉన్నాయో ఆ సోర్స్ సిస్టమ్ నుంచి కావాల్సిన ఆబ్జెక్ట్స్ మనం ఇంపోర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. We can import necessary sources from the various source systems are like either RDBMS as well as non-RDBMS and file systems. Okay, assume here our source is Oracle database. Oracle database is a user-oriented system. Okay, we are connected to the particular user available in the Oracle database. Ela connect avtam? We want to connect to the particular user available in the Oracle database. First, we can create a data source name. Okay, data source name create cheyalmanta. ODBC data source name anta. ODBC ante Open Database Connectivity. What is ODBC? Open Database Connectivity. We are connecting to the particular user available in the Oracle database. If Oracle database is a source system, we are connected to the particular user available in the Oracle database through ODBC data source name. So ODBC data source name ద్వారా మనం database కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. డైరెక్ట్ కనెక్షన్ ఉండదు ఇక్కడ మనకి. We can't connect to the databases directly. We can connect to the database through ODBC. అంటే ఒక కనెక్షన్ ఉండాలి కదా, డేటాబేస్ వేరు, ఇన్ఫర్మేటికా వేరు, రెండు ఒకటి కాదు. ఓకే, రెండింటి మీద ఒక ఇంటర్ఫేస్ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ODBC డేటా సోర్స్ నేమ్. దాని ద్వారా మనం కనెక్ట్ అవుతాం డేటాబేస్ కి. ఓకే, ఇప్పుడు చూడండి, మనం సోర్స్ అనలైజర్ టూల్ లో ఉన్నాం. వీఆర్ ఇన్ ద సోర్స్ అనలైజర్ టూల్. ది సోర్స్ అనలైజర్ టూల్ యూజ్ టు కనెక్ట్ టు ది అవైలబుల్ సోర్స్ సిస్టమ్స్. వన్స్ కనెక్టెడ్, దెన్ ఫైండ్ అవుట్ ది రిక్వైర్డ్ sources and import that sources. How to connect and import through ODBC data source name. Okay, మీ ODBC ఇక్కడ మనకి డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫర్ ది సోర్స్ అనలైజర్ టూల్ టు కనెక్ట్ టు ది అవైలబుల్ సోర్స్ సిస్టమ్స్ ఇఫ్ దట్ సోర్స్ సిస్టమ్ ఇస్ RDBMS. అంటే RDBMS అంటే మీకు తెలుసు కదా, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. టు కనెక్ట్ టు ది RDBMS సిస్టమ్ వి నీడ్ ఏ ODBC డేటా సోర్స్ నేమ్. యాక్చువల్ రియల్ టైమ్ లో డేటా సోర్స్ నేమ్స్ కూడా క్రియేట్ అయ్యి ఉంటాయి. అడ్మిన్ క్రియేట్ చేసి పెడతాడు మీకు డేటా సోర్స్ నేమ్స్, వాటిని యూజ్ చేసుకుంటాం ఇక్కడ. లేదంటే కనుక మనం కూడా ఒక్కొక్కసారి క్రియేట్ చేయాల్సి ఉంటుంది. యాజ్ ఎన్ ETL డెవలపర్ we can create our own data source names to connect to the available databases. ఓకే, అది ఎలాగో చూడండి. ఇక్కడ మీరు ఒకటే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం ఏం చేసాం, ఇక్కడ పవర్సెంటర్ డిజైనర్ టూల్లో రిపాజిటరీ కనెక్ట్ అయ్యాం ఫస్ట్. తర్వాత ఏం చేసాం, ఒక ఫోల్డర్ మనకి ఏదైతే అలొకేట్ అయిందో ఆ ఫోల్డర్, ఇదే ఫోల్డర్ ఎందుకు తీసుకోవాలంటే మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. యు ఆర్ ది యూజర్ అలొకేటెడ్ టు వర్క్ ఆన్ sales_project అని మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఫస్టే, లేకుండా మనం ఏం చేయలేం. దాన్ని సెలెక్ట్ చేస్తాం. చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, టూల్స్లోకి వెళ్ళి సోర్స్ అనలైజర్ టూల్ని ఓపెన్ చేస్తాం. ఎందుకంటే హియర్ వి నీడ్ టు దిస్ ఎన్విరాన్మెంట్, వి నీడ్ టు బిల్డ్ ది ETL ప్రాజెక్ట్ ఫ్రమ్ ది స్క్రాచ్. అంటే సోర్సెస్ ఇంపోర్ట్ చేయడం కాడి నుంచి మ్యాపింగ్స్ డిజైన్ చేసి అండ్ రన్ చేసేంత వరకు మనం వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ. ఓకే, నౌ వీఆర్ ఇన్ ద సోర్స్ అనలైజర్ టూల్. ఫ్రమ్ ది సోర్స్ అనలైజర్ టూల్ కనెక్ట్ టు ది source system through ODBC data source name because of our source is RDBMS. Source RDBMS కాబట్టి మనం ODBC data source name ద్వారా కనెక్ట్ అయ్యవలసి ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది ఇక్కడ వరకు అర్థమైంది కదా మీకు కాన్సెప్ట్ అంటే. రిపోజిటరీస్ ఫస్ట్ క్రియేట్ చేస్తాము. నెక్స్ట్ రిపాజిటరీ క్రియేట్ చేయము, రిపాజిటరీ కనెక్ట్ అవుతాం. ఇక్కడ రిపాజిటరీ అడ్మిన్ క్రియేట్ చేస్తాడు.
కనెక్ట్ అవుతాము. నెక్స్ట్ మనకి ఏదైతే ఇస్తారో ప్రాజెక్ట్ అది రిపాజిటరీ ఫోల్డర్ అంటమాట. వీటిని రిపాజిటరీ ఫోల్డర్ ఎల్లో కలర్ లో ఉండేవి. ఎల్లో కలర్ అంటే మీనింగ్ అంటే యూజర్ డిఫైన్డ్. వాటిని మనం అడ్మిన్ క్రియేట్ చేస్తాడు, కానీ ఎక్కడ క్రియేట్ చేసాడో రిపాజిటరీ మేనేజర్ టూల్ క్రియేట్ చేసాడు కాబట్టి ఎల్లో కలర్ వచ్చింది మీకు. అంటే మనం చూడండి కంప్యూటర్ ఏదైనా ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాం ఎల్లో కలర్ చూపిస్తూ ఉంటుంది, ఎందుకంటే అది ఎల్లో కలర్ అంటే యూజర్ డిఫైన్డ్ అనమాట. ఈ కలర్ వచ్చింది అనుకోండి ఇది ప్రీ డిఫైన్డ్. ఈ కలర్ చూడండి బ్లూ కలర్, స్కై బ్లూ కలర్ లో చూపిస్తున్నాయి కదా, ఇవి ప్రీ డిఫైన్డ్ అనమాట. ఇవి యూజర్ డిఫైన్డ్ కాదు, ఇవి ప్రీ డిఫైన్డ్ అంటే టెక్నాలజీ క్రియేటెడ్ ఫోల్డర్స్ అవి. వాటిని కంటెంట్ ఫోల్డర్స్ అంటాం. సో వాటిల్లోనే మనం డెవలప్ చేసే లాజిక్స్ అన్ని స్టోర్ అవుతాయి అన్నమాట. ఓకే, తర్వాత ఇక్కడ మనం వీఆర్ ఇన్ ద సోర్స్ అనలైజర్ టూల్. ఫ్రమ్ ది సోర్స్ అనలైజర్ టూల్ కనెక్ట్ టు ది సోర్స్ సిస్టమ్. అది ఎలా కనెక్ట్ అవ్వాలో నేను చెప్తాను చూడండి. ఇక్కడ మీకు సోర్సెస్ ట్యాబ్ ఉంది కదా, 99% వీఆర్ వర్కింగ్ విత్ already created data source names. Very rare cases create new data source names. Actually మన పర్మిషన్స్ ఉండవు. We don't have the permissions to create the ODBC data source name. ఇక్కడ నేనే ఓనర్ని కాబట్టి ఈ ఎంటైర్ సెటప్ కి నేను క్రియేట్ చేయగలను. రియల్ టైమ్ లో చేయడానికి ఉండదు అనమాట. ఎవరు క్రియేట్ చేస్తారు మరి? మనం క్రియేట్ చేయకపోతే అంటే అడ్మిన్ క్రియేట్ చేస్తారు. ఓకే, ఇన్ కేస్ మీకు అడ్మిన్ క్రెడెన్షియల్స్ ఉంటే మీరు కూడా క్రియేట్ చేయొచ్చు. అడ్మిన్ ప్రివిలేజెస్ లేకుండా మీరు చేయడానికి లేదు. ఇఫ్ యూ హ్యావ్ non-administrative, if you are logged into this environment with non-administrative privileges, అంటే యూజర్ కింద లాగిన్ అయ్యారనుకోండి, అడ్మిన్ కింద లాగిన్ అవ్వకుండా, అప్పుడు మనం క్రియేట్ చేయలేం. ఓకే, ఎందుకంటే ఓఎస్ లెవెల్ ప్రివిలేజెస్ ఉండాలి, టెక్నాలజీ లెవెల్ ప్రివిలేజెసే కాదు, ఓఎస్ లెవెల్ ప్రివిలేజెస్ కూడా ఉండాలంటే అడ్మిన్ ప్రివిలేజెస్ ఉండాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంపోర్ట్ ఫ్రమ్ డేటాబేస్ అని ఉంది కదా, ఇక్కడ మనకి ఇంపోర్ట్ టేబుల్స్ లో మనకి టు కనెక్ట్ టు ది డేటాబేస్ ఫస్ట్ వీ కెన్ సెలెక్ట్ ఓడిబిసి డేటా సోర్స్ నేమ్ ఫ్రమ్ ది డ్రాప్ డౌన్ లిస్ట్ ఇఫ్ అవైలబుల్. ఓకే, మన డ్రాప్ డౌన్ లిస్ట్ లోకి వెళ్ళి మనకు కావాల్సిన ఓడిబిసి డేటా సోర్స్ నేమ్, ఆల్రెడీ క్రియేటెడ్ ఓడిబిసి డేటా సోర్స్ నేమ్ ని సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత దానికి రిలవెంట్ గా ఉన్న యూజర్ నేమ్, ఓనర్ నేమ్ ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. డేటా సోర్స్ నేమ్ ఏది తీసుకోవాలి, దానికి సంబంధించి యూజర్ నేమ్ ఏంటి, ఓనర్ నేమ్ ఏంటి, పాస్వర్డ్ ఏంటి అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే, లేదా మనం కొత్తది క్రియేట్ చేయాలనుకోండి, ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఏ న్యూ డేటా సోర్స్ నేమ్ బికాస్ ఆఫ్ వీ డోంట్ హ్యావ్ రిక్వైర్డ్ డేటా సోర్స్ నేమ్, then this is the add option. Click on add to add a new data source or to create a new data source. ఇక్కడ మీకు వచ్చింది చూడండి, ఇక్కడ ఓడిబిసి డేటా సోర్స్ అడ్మినిస్ట్రేటర్. ఇది ఎలా వస్తుంది అంటే ఇది ఇన్ఫర్మేటివ్ సంబంధించింది కాదు, అదే మీకు చెప్తాను. ఇక్కడ మీకు కంట్రోల్ ప్యానల్ నేనేం చేస్తున్నాను చూడండి. కంట్రోల్ ప్యానల్ అంటే దేనికి సంబంధించింది? ఇది గో టు సెట్టింగ్స్ అండ్ కంట్రోల్ ప్యానల్ ఓఎస్ కు సంబంధించింది. ఈ ఓఎస్ నేనే అడ్మిన్ కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ టూల్స్ అని ఉంటుంది. ఓకే, ఈ అడ్మినిస్ట్రేటివ్ టూల్స్ లో ఇక్కడ చూడండి, డేటా సోర్స్ ఇన్ బ్రాకెట్ ఓడిబిసి అని చూడండి ఇక్కడ. ఓకే, డేటా సోర్స్ ఇన్ బ్రాకెట్ ఓడిబిసి ఇన్ అడ్మినిస్ట్రేటివ్ టూల్స్. దీని మీద క్లిక్ చేయగానే వచ్చింది కదా ఇక్కడ మీకు ఓడిబిసి డేటా సోర్స్ అడ్మినిస్ట్రేటర్. మీకు ఇన్ఫర్మేటికల్ వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది, అవునా కదా? వచ్చిందా లేదా? ఇక్కడ ఇదేది ఒకటేనా కదా? ఇక్కడ చూడండి ఇది. ఓకే, మీరు ఇన్ఫర్మేటికల్ లో చేసిన ఓఎస్ లో చేసినా అదే. అంటే మీరు అడ్మినిస్ట్రేటర్ కింద లాగిన్ అయ్యారు కాబట్టి మీరు చేయగలుగుతున్నారు ఇక్కడ ఏ ప్లేస్ లో అయినా కానీ. ఓకే, ఇక్కడ మీకు యూజర్ డిఎస్ఎన్, సిస్టమ్ డిఎస్ఎన్, ఫైల్ డిఎస్ అని ఉంటుంది. యాక్చువల్లీ యూజర్ డిఎస్ అంటే ఇప్పుడు యూజర్ కింద లాగిన్ అయ్యారు అనుకోండి, ఇఫ్ యూఆర్ లాగిన్ టు దిస్ ఆపరేటింగ్ సిస్టమ్ యాజ్ ఏ యూజర్ అండ్ యూఆర్ అన్ యూజర్ టు కనెక్ట్ టు ది respective repository with your login details, you don't have any administrative credentials, then user DSN create చేయగలరు. DSN అంటే డేటా సోర్స్ నేమ్. ఓకే, అలా కాకుండా మీరు అడ్మిన్ కింద లాగిన్ అయ్యారు అనుకోండి, ఇఫ్ కరెంట్ యూజర్ హ్యాస్ అడ్మినిస్ట్రేటివ్ క్రెడెన్షియల్స్ దెన్ యూ కెన్ గో టు సిస్టమ్ డిఎస్ఎన్. సిస్టమ్ అంటే ఓఎస్, ఎంటైర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ఇక్కడ మనం సెలెక్ట్ చేసినప్పుడు మనకు అర్థమైపోతుంది యూ హ్యావ్ నాన్ అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజెస్ టు క్రియేట్ సిస్టమ్ డిఎస్ఎన్ అని మీకు వచ్చేసి ముందే వార్నింగ్ మెసేజ్ వస్తుంది ఇక్కడ క్లిక్ చేయగానే. రాలేదంటే మీనింగ్ ఏంటి? సిస్టమ్ డిఎస్ఎన్ తీసుకున్నప్పుడు you are an administrator, you have administrative privileges. Okay, if you have non-administrative privileges then you can't create system DSN. Okay, ఇక్కడ నేను చూడండి చాలా సిస్టమ్ డిఎస్ఎన్ లో ఉన్నాను. ఎగ్జిస్టింగ్ సిస్టమ్ డిఎస్ఎన్ లో వాడుకోవచ్చు, లేదా క్రియేట్ ఏ న్యూ డేటా సోర్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద యాడ్ ఆప్షన్ టు క్రియేట్ ఏ న్యూ డేటా సోర్స్. అంటే సోర్స్ కనెక్ట్ అవ్వడానికి. హియర్ అవర్ సోర్స్ డేటాబేస్, ఆరకిల్ డేటాబేస్. ఇక్కడ చూడండి, టు క్రియేట్ ఏ న్యూ డేటా సోర్స్ యూ కెన్ సెలెక్ట్ సీ హియర్ దిస్ ఇస్ ద డేటా డైరెక్ట్ 7.0 ఆరకిల్ వైర్ ప్రోటోకాల్ అన్నది. అంటే త్రూ దిస్ వైర్ ప్రోటోకాల్, ఆరకిల్ వైర్ ప్రోటోకాల్, వీ కెన్ క్రియేట్ ఓడిబిసి డేటా సోర్స్ నేమ్ టు కనెక్ట్ టు ది వన్ ఆఫ్ ది యూజర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ఆరకిల్ డేటాబేస్.
ఓకే, క్లిక్ ఆన్ ఫినిష్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం డ్రైవర్ సెటప్ విండో వచ్చింది కదా. హలో హలో చెప్పండి. నేను ఇక్కడ చూడండి. ఓకే సరే, ఇక్కడ మీకు చూడండి ఓడిబిసి ఆరాకిల్ వైర్ ప్రోటోకాల్ డ్రైవర్ సెటప్ విండో వచ్చింది కదా. విత్ ఇన్ ది సెటప్ విండో యూ కెన్ గివ్ ది డేటా సోర్స్. డేటా సోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను సేల్స్ డిఎస్ అని ఇస్తున్నాను. ఐఎమ్ గివింగ్ నేమ్ ఆఫ్ ది డేటా సోర్స్ సేల్స్ డిఎస్. డిస్క్రిప్షన్ ఇస్ నాట్ నెసరీ. ఇక్కడ మీకు స్టాండర్డ్ కనెక్షన్స్ అని ఉన్నాయి కదా. స్టాండర్డ్ కనెక్షన్ లో హోస్ట్ లో లోకల్ హోస్ట్ అని ఇస్తున్నాను. ఇక రియల్ టైమ్ లో ఎలా ఇస్తారు అంటే ఈ హోస్టింగ్ ఎలా ఉంటుంది, సర్వర్ ఉంటుంది కదా, సర్వర్ కూడా ఈ నా సిస్టమ్ లో ఉంది కాబట్టి లోకల్ హోస్ట్ డైరెక్ట్ గా ఇచ్చేస్తున్నాను. రియల్ టైమ్ లో సర్వర్ సిస్టమ్ ఉంటుంది కదా, సర్వర్ సిస్టమ్ కి హోస్ట్ ఎలా ఉంటుంది అంటే ఐపీ అడ్రస్ ఉంటుంది అనమాట. సర్వర్ సిస్టమ్ కి ఐపీ అడ్రస్ ఉంటుంది. ఐపీ అడ్రస్ త్రూ మనం కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఆ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు రియల్ టైమ్. ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి ఇక్కడ మీకు. హోస్ట్ నేమ్ అంటే సర్వర్ ఏ సిస్టంలో ఉంటే ఆ సర్వర్ హోస్ట్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను కరెంట్ ఆపరేటింగ్ సిస్టంలో నా సర్వర్ కూడా అవైలబుల్ ఉంది కాబట్టి నేను లోకల్ హోస్ట్ అని ఇచ్చేసాను. అండ్ ఇక్కడ మనం హియర్ వీఆర్ వర్కింగ్ విత్ ఆరాకిల్ డేటాబేస్కి ఎప్పుడు కూడా పోర్ట్ నెంబర్ 1521 ఉంటుంది బై డిఫాల్ట్. బై డిఫాల్ట్ ఆరాకిల్ డేటాబేస్ హ్యాస్ పోర్ట్ నెంబర్ 1521. ఎంటర్ దట్ పోర్ట్ నెంబర్. అండ్ ఇక్కడ ఎస్ఐడి అంటే సిస్టమ్ ఐడి ఆ సర్వీస్ నేమ్. నాకు ఇక్కడ నా ఓఆర్సిఎల్ ఉంది. మీకు ఏది ఉంటే అది ఎంటర్ చేస్తారు మీరు ఇక్కడ. ఓకే, మీరు లాగిన్ అవ్వడానికి యూజ్ చేస్తాం కదా కనెక్షన్ స్ట్రింగ్ అనేది, దాన్నే మనం ఎస్ఐడి అంటమాట. సిస్టమ్ ఐడి ఆ సర్వీస్ నేమ్ అని. తర్వాత ఇక్కడ మీకు టెస్ట్ కనెక్షన్ ఆప్షన్ కదా, క్లిక్ ఆన్ టెస్ట్ కనెక్షన్ అండ్ ఎంటర్ ది డీటెయిల్స్. ఎంటర్ చేయాల్సి ఉంది అనమాట. ఈ డీటెయిల్స్ అని ఇప్పుడు డేటాబేస్ కనెక్ట్ అవ్వడానికి ఈ డీటెయిల్స్ ఇచ్చేది లోకల్ హోస్ట్, పోర్ట్ నెంబరు, సర్వీస్ ఐడి. ఓకే, ఇప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని సేవ్ అయ్యి ఉంటాయి అనమాట. యూజర్ నేమ్ పాస్వర్డ్ చూడండి, కనెక్షన్ ఎస్టాబ్లిష్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా. క్లిక్ ఆన్ ఓకే, క్లిక్ ఆన్ అప్లై, క్లిక్ ఆన్ ఓకే. ఇప్పుడు కొత్తది క్రియేట్ అయ్యింది. సేల్స్ అండర్స్కోర్ డిఎస్ అనేది క్రియేట్ అయ్యి ఉంటుంది చూడండి. ఓకే, క్లిక్ ఆన్ ఓకే టు క్లోజ్ దిస్ విండో. ఇక్కడ మనకు చూడండి, అంటే ఒక్కసారి ఒక డేటా సోర్స్ నేను క్రియేట్ చేస్తే ఫర్ పర్టికులర్ యూజర్ అవైలబుల్ ఆరాకిల్ డేటాబేస్, నెక్స్ట్ టైం నుంచి అదే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, వీ డోంట్ వాంట్ టు చేంజ్ ఇట్. చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, sales DS, మన newly created data source name. This data source name is only to connect to the database and import necessary sources. కావాల్సిన సోర్సెస్ ఇంపోర్ట్ చేసుకోవడానికి మనం ఈ డేటా సోర్స్ నేమ్ యూజ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ యూజర్ నేమ్ మెసేజ్, ఓనర్ నేమ్. నేను ఇవన్నీ ఎంటర్ చేసిన నా ఓన్ గా ఏదో నాకు అనిపించి ఎంటర్ చేయట్లేదు ఇక్కడ. నేను అలా జరగదు. చాలా మంది అలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ డీటెయిల్స్ అని డేటాబేస్ డీటెయిల్స్ అనమాట. మనకి అడ్మిన్ ప్రొవైడ్ చేస్తారు ఈ డీటెయిల్స్ అనేది, లేదా మన ఈటీఎల్ టీమ్ ఉంటుంది కదా, టీమ్ లీడ్ కానీ ప్రోడక్ట్ మేనేజర్ కానీ ఈ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. మన హై లెవెల్ పీపుల్ ఎవరైతే ఉంటారో అథారిటీ పీపుల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు డీటెయిల్స్. ఇంకా వాటి వరకు మనం కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, అంతేగాని ఏది పడితే అది ఏమైనా ఇక్కడ యూజర్ నేమ్ అంటే మన యూజర్ నేమ్ ఎంటర్ చేయడం అదే చాలా తప్పు అన్నమాట. అది మిస్టేక్. అది మన డీటెయిల్స్ ఎంటర్ చేయకూడదు, ఇక్కడ డేటాబేస్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇంకా కనెక్ట్ అయింది. ఇక్కడ మనం నేను చెప్పాను మీకు ఒక పాయింట్, డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అంటే ఏమని చెప్పాను నేను. వాట్ ఆర్ ద డేటాబేస్ ఆబ్జెక్ట్స్? డేటాబేస్ ఆబ్జెక్ట్స్ ఆర్ టేబుల్స్, వ్యూస్, సినానిమ్స్, ప్రొసీజర్స్, ఫంక్షన్స్, ట్రిగ్గర్స్, ప్యాకేజెస్. ఇవన్నీ కూడా డేటాబేస్ ఆబ్జెక్ట్సే. కానీ ఎస్క్యూఎల్ డేటాబేస్, పిఎల్ఎస్క్యూఎల్ డేటాబేస్ అని ఉంటుంది. అంటే డేటాబేస్ ఒకటే, దాంట్లో ఎస్క్యూఎల్, పిఎల్ఎస్క్యూఎల్ రెండు ఉంటాయి. ఎస్క్యూఎల్ అనేటప్పటికీ టేబుల్స్, వ్యూస్ అండ్ సినానిమ్స్ ని ఎస్క్యూఎల్ అంటాం. టేబుల్స్, వ్యూస్ అండ్ సినానిమ్స్ ని. ప్రొసీజర్స్, ఫంక్షన్స్, ప్యాకేజెస్, ట్రిగ్గర్స్, కర్సర్స్ ఇవన్నీ కూడా పిఎల్ఎస్క్యూఎల్. ఇప్పుడు మనకి సోర్స్ కింద తీసుకునేవి ఓన్లీ ఎస్క్యూఎల్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్ ని సోర్సెస్ కింద తీసుకుంటాం, పిఎల్ఎస్క్యూఎల్ తీసుకుంటాం. ఓకే, అంటే మనం టేబుల్స్, వ్యూస్ అండ్ సినానిమ్స్ మాత్రమే మనం సోర్సెస్ కింద ఇంపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి టేబుల్స్, వ్యూస్ మాత్రం ఉన్నాయి కరెంట్ యూజర్ లో, సినానిమ్స్ లేవు. సినానిమ్స్ ఉంటే ఇంకొక ఫోల్డర్ కనపడుతుంది అనమాట. ఇక్కడ మనకి సినానిమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి సినానిమ్స్ లేవు కాబట్టి ఇక్కడ మనకి టేబుల్స్, వ్యూస్ మాత్రం కనపడుతున్నాయి. ఇంకా వన్ బై ఎట్ ఎ టైం మనం ఇంపోర్ట్ చేయడానికి పడదు. అన్ని వన్ బై వన్ మనం ఇంపోర్ట్ చేయాలి. ఎట్ ఎ టైం మనం we can select a set of tables or set of views and set of synonyms, but at a time it's not possible to select tables, views and synonyms at a time. Impossible. Okay, ఇప్పుడు మనకి ఏం కావాలో అది ఇంపోర్ట్ చేస్తాం. we can select necessary tables by using Ctrl K from the keyboard, then click on OK. సో మనకి ఏం కావాలో తీసుకుంటాం. Select required tables,
Then click on OK. Now selected objects are imported and displayed in the workspace of source analyzer tool with relationships. And the private key to foreign relationships కూడా import అయిపోతాయి మనకి. Here sources are available in read only mode. మనకి sources ఎప్పుడు కూడా read only mode ఉంటాయి, read write mode ఉండదు. Okay, and we can import and we can extract, but we can't export. Okay. Export చేయడానికి ఏమి ఉండదు అన్నమాట. And we can't modify anything in the source లో modify చేయడానికి ఛాన్స్ ఉండదు అన్నమాట. Target is okay. Target is available in read write mode. You can modify the target table until meet the final requirement of the business user. We can modify it any number of times. Sources అలాగా మనం చేయడానికి కుదరదు. ఓకే, ఇక్కడ చూడండి, మన సెలెక్టెడ్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఇంపోర్టెడ్ అండ్ డిస్ప్లేడ్ ఇన్ ద వర్క్ స్పేస్. లైక్ అంటే గ్రాఫికల్గా వచ్చినాయి లేదా, మన గ్రాఫికల్ అంటే ఏంటంటే గ్రాఫిక్స్ మనం ఏమి డ్రా చేయము, కనపడేదే మనకి గ్రాఫికల్గా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఎవ్రీథింగ్ ఇస్ డిస్ప్లేడ్ ఇన్ ద ఫార్మ్ గ్రాఫికల్ ఫార్మాట్. ఓకే, విత్ రిలేషన్షిప్స్ అంటే ప్రైమరీ టు ఫార్మ్ రిలేషన్షిప్స్ అన్నమాట. So we can call them as primary to func relationships. Clearly మీకు కనపడుతుంది కదా primary to func relations ఎలా ఉన్నాయి కదా. అంటే based on these relationships we can identify the tables as like which one is master and which one is the detail అని ఐడెంటిఫై చేయాల్సింది. మాస్టర్ అండ్ డీటెయిల్ అంటే మాస్టర్ అండ్ డీటెయిల్ అంటే పేరెంట్ అండ్ చైల్డ్ అంట. We can call them as parent tables as well as child tables. Okay, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు చూడండి, నేను ఇవన్నీ క్లియర్ చేస్తున్నాను. ఇక్కడ క్లియర్ చేస్తే డిలీట్ అని కాదు, జస్ట్ క్లియర్ దెమ్ ఫ్రమ్ ది వర్క్ స్పేస్, బట్ స్టిల్ దే ఆర్ అవైలబుల్ ఇన్ ద రిపాజిటరీ నావిగేటర్ అండర్ ది కంటెంట్ ఫోల్డర్, సోర్స్ కంటెంట్ ఫోల్డర్ విత్ ది నేమ్ ఆఫ్ ది డేటా సోర్స్. నేను కొన్ని టేబుల్స్ తీసుకుంటున్నా, కంట్రీస్ టేబుల్ అండ్ కస్టమర్స్ టేబుల్ అండ్ నెక్స్ట్ సేల్స్ టేబుల్. ఇప్పుడు చూడండి ఈ మూడు టేబుల్స్ మధ్య రిలేషన్స్ ఎలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కంట్రీస్ టేబుల్, ఎవ్రీ డేటాబేస్ టేబుల్ హ్యాస్ వన్ ప్రైమరీ కీ, కంట్రీ ఐడి ఇస్ ద ప్రైమరీ కీ. That should be defined as a foreign key and country ID column available in the customers table also. Okay, foreign key. This is the country ID and foreign key column. And here this customer table also has primary key that should be defined as a foreign key in the sales table. అంటే మీకు ఇక్కడ క్లియర్ గా అర్థం చేయాల్సింది ఏంటంటే పేరెంట్ కి చైల్డ్ రిలేషన్ ఎలా ఉంటుందంటే ప్రైమరీ కి టు ఫారెన్ కీ రిలేషన్, మన పేరెంట్ టు చైల్డ్ రిలేషన్. ప్రైమరీ కీ ఉన్న టేబుల్ పేరెంట్ టేబుల్ అండి, ఇవి గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఓకే, primary key table is called as parent table and foreign key table is called as child table. అంటే ఇక్కడ మనకి countries table is the parent table, customer is the child table. అండ్ ఇక్కడ ఈ రెండు టేబుల్ చూస్తే ఇక్కడ మనకి customers table has one primary key, customer ID. That means it is a parent table and it is defined as a foreign key in the sales table. That means sales table is a child table. అలా మనం ఐడెంటిఫై చేయాలన్నమాట పేరెంట్ అండ్ చైల్డ్. ఇక్కడ మనకి పేరెంట్ టేబుల్ అన్నా టెక్నికలీ వీ కెన్ కాల్ ఇట్ as a మాస్టర్ టేబుల్ అంటామన్నమాట. పేరెంట్ టేబుల్ మాస్టర్ అనాలి, child table is detail table. Customer table is the detail table for the countries. Sales table is the detail table for the detail table for the customers. ఇక్కడ మీకు క్లియర్ గా అర్థమైంది కదా. ఇక్కడ మీకు ప్రైమరీ టేబుల్ అంటే పేరెంట్ టేబుల్, ఫారెన్ కీ టేబుల్ అంటే చైల్డ్ టేబుల్. సో ప్రైమరీ టేబుల్ ఇస్ ఆల్సో కాల్డ్ as మాస్టర్ టేబుల్ అండ్ ఫారెన్ కీ టేబుల్ ఇస్ ఆల్సో కాల్డ్ డీటెయిల్ టేబుల్. ఓకే, అలా మనం అర్థం చేసుకోవాలి. ఇలాగ మనం వన్ బై వన్ వీఆర్ కనెక్టెడ్ టు ది వేరియస్ యూజర్స్ ఆర్ అవైలబుల్ ద Oracle database through ODBC data source name with existing data source names or create new data source names also. ఇప్పుడు నేను సేవ్ చేస్తాను, ఎలా సేవ్ చేస్తున్నాను, గో టు రిపాజిటరీ టేబుల్ అండ్ క్లిక్ అండ్ సేవ్ అనగానే ఇంపోర్టెడ్ ఆబ్జెక్ట్స్ సేవ్డ్ ఇన్ ద రిపాజిటరీ. ఇక్కడ కింద చూపిస్తూ ఉంటుంది మరి, ఇక్కడ అవుట్పుట్ విండోలో ఏం జరిగిందని. ఇక్కడ సేవింగ్ టు ది రిపాజిటరీ నేమ్ ఇస్ info_rep and saving folder is sales_project and what are the tables are imported, all are inserted. మొత్తం అయిపోయి ఉంటాయి. that are not removed automatically. ఓకే, దాన్ని చేయాలనుకుంటే మాన్యువల్ గా రిమూవ్ చేయాలి తప్ప ఆటోమేటిక్ గా రిమూవ్ అవుతాం. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనకి సోర్స్ అనలైజర్ టూల్ ఏం జరుగుతుంది, విత్ ఇన్ ది సోర్స్ అనలైజర్ టూల్ కనెక్ట్ టు ది సోర్స్ సిస్టమ్ త్రూ ODBC data source name. If source is RDBMS, source RDBMS అయితే through ODBC data source name ద్వారా respective source connect అయ్యి ఇంపోర్ట్ చేయాల్సి ఉంటుంది. We can import necessary tables, views and synonyms as sources. After that we can identify them as like a parent as well as child based on the relationship. Okay, relationship బేస్ చేసుకుని మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది అన్నమాట, which one is parent and which one is child. After that we can save them to the repository. Okay, so once imported sources are identified and saved to the repository, then we can import. యాక్చువల్లీ దానిలోనే కదండి మనం
ఎక్స్ట్రా సేవ్ చేసేది ఏమండి ఇందులో? అంటే అక్కడ సోర్స్ టేబుల్ మనం ఆల్రెడీ ఇంపోర్ట్ చేసాము. ఇంపోర్ట్ చేసిన తర్వాత సేవ్ చేయాలి. ఎక్కడ సేవ్ చేస్తాము అంటే రిపాజిటరీలో సేవ్ చేస్తాం. ఇంపోర్ట్ సోర్స్ చేసాము. అంటే ఇంపోర్ట్ చేసిన వాటిని సేవ్ చేయాలి మళ్ళీ. ఓకే, ఇవి ఇప్పుడు టేబుల్స్ అన్ని ఓడిబిఎస్ నుంచి వచ్చినాయి అంటారా? మనం ఇంపోర్ట్ చేసుకున్నాము. డేటాబేస్ నుంచి త్రూ ఓడిబిసి డేటా సోర్స్ వరకు ఇంపోర్ట్ చేస్తాం. మనం ముందు డేటాబేస్ కనెక్ట్ అయిన తర్వాత ఇంపోర్ట్ చేసాము. ఇంపోర్ట్ చేసిన తర్వాత వాటిని మళ్ళీ మనం సేవ్ చేసుకోవాలి. ఫ్యూచర్లో మనం మ్యాపింగ్స్ బిల్డ్ చేయాలి కదా. చేయాలంటే రిపాజిటరీలో సేవ్ అవుతాయి. ఇప్పుడు ఎక్కడ సేవ్ అయ్యి ఉన్నాయి? ఇప్పుడు రిపాజిటరీలో ఇన్ఫాన్స్ ఆగిపోయిన రిపాజిటరీలో సేవ్ అయ్యి ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు నేను క్లియర్గా మీకు ఇప్పుడే చూపించాను. ఇక్కడ చూడండి ఎక్కడ సేవ్ అయినాయి అనేది కూడా. ఈ లొకేషన్, ఈ ఫోల్డర్ లొకేషన్లో, ఈ రిపాజిటరీలో, ఈ ఫోల్డర్ లొకేషన్లో ఇవన్నీ ఇన్సర్ట్ అయినాయి. ఇప్పుడు సేవ్ చేసినప్పుడు ఇన్సర్ట్ అవుతాయి, లేదా ఇన్సర్ట్ కావు. మీకు డౌట్ ఏంటి? యాక్చువల్లీ నేను అది ఇంపోర్ట్ చేసింది డేటాబేస్ ఇంపోర్ట్ చేశారు. డేటాబేస్ నుంచి ఇంపోర్ట్ చేసాము, ఆరాకిల్ నుంచి ఇంపోర్ట్ చేసాము. ఇంపోర్ట్ చేసిన తర్వాత మీకు డౌట్ ఏంటి? ఇంకా ఇంపోర్ట్ చేసిన కదా ఎందుకు సేవ్ చేయాలన్నా? సేవ్ నేను యాక్చువల్లీ దానిలోనే డిఫాల్ట్ ఉన్నాయేమో, అవి మళ్ళీ మీరు సేవ్ చేసేది ఏంటి అనుకుంటున్నాను. డిఫాల్ట్ మీకు చూస్తున్నారు కదా, నేను ఓడిబిసి డేటా సోర్స్ నేమ్ క్రియేట్ చేశాను, సేల్స్_డిఎస్ అని. దాని ద్వారా డేటాబేస్ కనెక్ట్ అయ్యాను. ఇలాగే యూజర్ నేమ్, పాస్వర్డ్ అవన్నీ ఎంటర్ చేస్తాను, కానీ డేటాబేస్ కనెక్ట్ అవ్వదు. సోర్స్కి కనెక్ట్ అయిన తర్వాత అది లిస్ట్ అవుట్ చేసింది. టేబుల్స్, వ్యూస్ మాత్రమే ఉన్నాయి, సినానిమ్స్ లేవు. ఓకే, ఏవైతే ఉన్నాయో అవి లిస్ట్ అవుట్ చేసింది. చేసిన తర్వాత అట్ ఏ టైం మనం టేబుల్స్ కానీ వ్యూస్ కానీ ఇంపోర్ట్ చేయగలం, కానీ రెండు ఒకేసారి ఇంపోర్ట్ చేయలేమని కూడా చెప్పాను. అప్పుడు నేను ఏం చేసిన, టేబుల్స్ని ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఏమేమి కావాలో వాటిని అన్ని సెలెక్ట్ చేసుకున్నాము, చూస్ చేసుకున్న తర్వాత ఏం చేసాం మనం, ఓకే మీద క్లిక్ చేయగానే అవి ఇంపోర్ట్ అయినాయి. డిఫాల్ట్ ఉండవు ఇక్కడ. ఇన్ఫర్మేటిక్లో ఏది డిఫాల్ట్ ఏమి ఉండదు. ఇన్ఫర్మేటిక్ అనేది ఎంటీ, ఏముండదు దీంట్లో. ఓకే, ఇప్పుడు మీకు వాటర్ ప్యూరిఫైయర్ ఉంటుంది. వాటర్ ప్యూరిఫైయర్లో వాటర్ ఉంటుందా? ఉండదు, అవునా కదా. వాటర్ ప్యూరిఫైయర్లో వాటర్ ఉంటుందండి. దాంట్లో సమ్ మిషన్ ఉంటుంది అంతే, మెకానిజం ఉంటుంది. అది బ్యాటరీ ద్వారా పనిచేయచ్చు, లేదా ఎలక్ట్రికల్ పవర్ ద్వారా పనిచేయచ్చు, లేదంటే కనుక సమ్ మెకానిజం ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. ఆటో మెకానిజం ఉంటుంది దాంట్లో. దానికి పవర్ సప్లై కూడా అవసరం లేదు. అంటే సంథింగ్ ఇన్పుట్ మనం వాటర్ ఇస్తున్నాం, మనం కంటామినేటెడ్ వాటర్, ప్యూరిఫైడ్ వాటర్ ఇన్పుట్ ఇస్తే మనకి అవుట్పుట్ అవసరం లేదు కదా. మనకి అంటే దట్ హ్యాస్ సమ్ ఏమైనా దాంట్లో ఏమైనా ఉండొచ్చు, దాంట్లో ఏమైనా డస్ట్ కానీ ఏదైనా ఉండొచ్చు. దాన్ని మనకు అది ప్యూరిఫై చేస్తుంది త్రూ వాటర్ ప్యూరిఫై. అవుట్పుట్ వస్తుంది. అవుట్పుట్ అంతా ఎక్కడ అవుతుంది? డైరెక్ట్ మన గ్లాస్లో వచ్చి మనం తాగం కదా దాన్ని. దానికి ఒక స్టోరేజ్ ఉంటుంది మళ్ళీ అవుట్పుట్. అంటే అదే మనకు వేర్ హౌస్ అన్నమాట. ఓకే, ఇక్కడ ఇంపోర్ట్ చేయొచ్చు అన్నారు కానీ మోడిఫై చేయలేమన్నారు కదా మీరు. మోడిఫై చేయలేమనలేదా నేను? డేటాబేస్లో మోడిఫై ఇక్కడి నుంచి మనం మోడిఫై చేయడానికి ఉండదు అని చెప్పాను. అంటే అన్నీ కూడా ఇంపోర్ట్ చేస్తాము కానీ మోడిఫై చేయమంట. మోడిఫై చేయాలి అంటే ఇక్కడ చేయడానికి కుదరదు. అంటే మోడిఫై చేయడానికి, ఎడిట్ చేయడానికి ఉంటుంది, కానీ ఆ ఎడిట్ చేసిన చేంజెస్ డేటాబేస్కి రిఫ్లెక్ట్ అవ్వవు మళ్ళీ. అర్థమైందా? డేటాబేస్ రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే అక్కడ ఎడిట్ అయ్యి ఉండాలి. అది యాక్చువల్గా సోర్స్ 99% ఎడిట్ చేయము ఎప్పుడు కూడా. టార్గెట్ ఎన్నిసార్లు ఎడిట్ చేసుకోవచ్చు అంటిల్ మీట్ బిజినెస్ రిక్వైర్మెంట్, ఫైనల్ రిక్వైర్మెంట్ మీట్ అయినంత వరకు. అంటే మీరు ఇప్పుడు సాఫ్ట్వేర్ మనం ప్రోగ్రామ్స్ రాస్తూ ఉంటాం. ప్రోగ్రామ్ రాసినప్పుడు ఏంటి, మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చేంత వరకు చేంజెస్ అప్లై చేస్తూనే ఉంటాం కదా ప్రోగ్రామ్లో. అదే నేను చెప్పింది. ఓకే, అలాగే ఏంటంటే ఫైనల్ రిక్వైర్మెంట్ బిజినెస్ యూజర్ ఏదో రాసి పెట్టుకుంటాడు వాడు, నాకు ఈ అవుట్పుట్ ఇది రావాలి అని. అది వచ్చేంత వరకు మనం మోడిఫికేషన్స్ అప్లై చేస్తూనే ఉంటాం అన్నమాట. కానీ సోర్స్ అనేది బిజినెస్ ఇన్ఫర్మేషన్ కదా, దాంట్లో మనం మోడిఫికేషన్స్ ఎలా చేయాలి, చేయకూడదు. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ యూజర్ ఎక్స్పెక్టేషన్ 100 కోట్లు అనుకుందాం. ఓకే, మనకి ఇన్పుట్ డేటా నుంచి వచ్చే డేటా 20 crores అనుకోండి. 80 crores రావడానికి మనం ఎడిట్ చేసామనుకోండి సోర్స్లో, అది తప్పు కదా. అది అలా చేయడానికి ఉండకూడదు అన్నమాట. మనకు వచ్చే డేటా అనేది ఇర్రెగ్యులర్ డేటా, అంటే ఇన్కన్సిస్టెంట్ డేటా ఉంటుంది అన్నమాట. నేను చెప్పాను కదా ఇప్పుడు వాటర్ ప్యూరిఫైర్ అంటే ఏంటి, ఇన్పుట్ అనేది కంటామినేటెడ్ వాటర్, ఇట్ హ్యాస్ సమ్ డస్ట్ అని, లేదా సమ్ ఫంగస్ అని, లేదా సమ్ బ్యాక్టీరియా ఏదైనా ఉండొచ్చు. అలాగే మనకి సోర్స్లో కూడా ఇన్కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది అన్నమాట. దట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ అనాలిసిస్, దట్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ రీడబుల్ ఫార్మేట్ ఆర్ అనాలిసిస్ ఫార్మేట్. అందుకే మనం ఇన్ఫర్మేటిక్ని వాడేది. ఇక్కడ మనం ఏం చేసాము, సోర్సెస్ని ఇంపోర్ట్ చేసాం మనం. అంటే మనకి ఇంపోర్ట్ అయింది. ఎక్కడైనా చేంజెస్ అప్లై చేయాలంటే ముందు సోర్స్లో చేంజెస్ అప్లై ఉండాలన్నమాట. ఓకే, ఇన్ఫర్మేటిక్లో ఏమైనా చేంజెస్ అప్లై చేయాలి, ఒక కాలం యాడ్ చేయాలి, లేదా టేబుల్ నేమ్ మార్చాలి అంటే సోర్స్లో మాడిఫై అయ్యి ఉండాలి. ఆ టేబుల్ నేమ్ మారి ఉండాలి, లేదా ఎక్స్ట్రా కాలం యాడ్ అయ్యి ఉండాలి. అది
అప్పుడు మనం ఇక్కడ చేంజెస్ చేస్తాం కానీ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉండదు, ఓన్లీ ఇంపోర్ట్ మాత్రమే ఉంటుంది. ఓకే ఎక్స్పోర్ట్ అనేది ఏమి ఉండదు అనమాట ఇక్కడ మనకి. ఓకే, అది. ఇంకోటి ఇన్ఫర్మేటికల్ ఏది డిఫాల్ట్ ఉండదు అనమాట. డిఫాల్ట్ ఉంటే మనం ఇంపోర్ట్ చేయం కదా. ఇవి ఇన్ఫర్మేటికల్ ఏది డిఫాల్ట్ రాదు మనకి. ఇట్స్ అన్ ఎంప్టీ మనకి. It is an empty technology. Nothing is available. No data is available. No source or targets are available in our technology by default for our practice. ఏం ఉండవు మన అట్లాంటిది ఉండదు ఇక్కడ మనకి. ఓకే, మనకి సోర్స్ డేటాబేస్ దాని నుంచి మనం ఇంపోర్ట్ చేస్తాం సోర్సెస్ త్రూ సోర్స్ అనలైజర్ టూల్. ఓకే, మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. జస్ట్ పాయింట్ టు పాయింట్ మీరు అండర్స్టాండ్ చేసుకోవడానికి చూడండి. ఇక నేను ఏం చేశాను, ఓడిబిసి డేటా సోర్స్ నేను క్రియేట్ చేసి త్రూ ద డేటా సోర్స్ డేటాబేస్ కనెక్ట్ అయిన తర్వాత ఇది లిస్ట్ అవుట్ చేస్తాం అనమాట. అవైలబుల్ టేబుల్స్, వ్యూస్ అండ్ సినానిమ్స్ మనకు కావాల్సిన సెలెక్ట్ చేసుకుని ఓకే చేయగానే మొత్తం అన్ని కూడా సెలెక్టెడ్ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా డిస్ప్లేడ్ ఇన్ ద గ్రాఫికల్ మేనర్ ఇన్ ద వర్క్ స్పేస్ ఆఫ్ ద సోర్స్ అనలైజర్. ఈ వర్క్ స్పేస్ సోర్స్ అనలైజర్లో మీకు అవి గ్రాఫికల్గా విజిబుల్ అవుతాయి అనమాట. ఓకే, ఇంపోర్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ మనకి ఇన్ఫర్మేటిక్గా allows us to work with heterogeneous data sources. ఈవెన్ సింగిల్ డేటాబేస్లో మల్టిపుల్ యూజర్స్ ఉన్నా కానీ వాటిని హెట్రోజీనియస్ అనాలి. హోమోజీనియస్ అంటే ఏంటంటే ఒకే యూజర్ అయితే హోమోజీనియస్ అనాలి, మల్టిపుల్ యూజర్స్ అయితే హెట్రోజీనియస్ అనాలి. బేసికల్ అవర్ టెక్నాలజీ ఇస్ ఏ డేటా ఇంటిగ్రేషన్ టూల్ టు ఇంటిగ్రేట్ ది డేటా అవైలబుల్ ఇన్ మల్టిపుల్ సోర్సెస్. అంటే ఈచ్ యూజర్ ఈస్ కాల్డ్ ఇస్ వన్ సోర్స్ ఫర్ అవర్ ఇన్ఫర్మేటికా. డేటాబేస్లో ఉండే ప్రతి యూజర్ కూడా ఒక సోర్స్ అవుతుంది అన్నమాట. ఇన్ఫర్మేటికా ఒక డేటా సోర్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసిన ఈ టేబుల్స్ అని ఇప్పుడు ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తాం, ఎస్హెచ్ అనే యూజర్ నుంచి ఇంపోర్ట్ చేస్తాం మనం. ఓకే, అక్కడ మీకు డిఫాల్ట్ ఉంటాయి. మీరు అనేది ఏంటంటే డేటాబేస్లో డిఫాల్ట్, ఇక్కడ కాదు, ఇన్ఫర్మేటికల్లో కాదు. డేటాబేస్లో ఎస్హెచ్, స్కాట్, హెచ్ఆర్ అవన్నీ కూడా డిఫాల్ట్గా వస్తాయి అన్నమాట. సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినప్పుడు డిఫాల్ట్ స్కీమాస్ ఫర్ ప్రాక్టీస్ అవి ఇన్ఫర్మేటికల్లో ఉండవు. మీరు అనేది ఏంటంటే డిఫాల్ట్ డేటాబేస్లో ఉంటాయి కదా అని అంటే దానికి ఆన్సర్ ఉంటుంది అనమాట. డిఫాల్ట్గా డేటాబేస్లో ఉంటాయి, ఇన్ఫర్మేటికల్లో ఉండవు. ఓకే, అది డిఫాల్ట్గా ఉంటేనే కదా ఇంపోర్ట్ చేసి నేను ఆ టేబుల్స్ క్రియేట్ చేయలేదు, డేటా ఇన్సర్ట్ చేయలేదు, వాటిలో ఆ రిలేషన్స్ కూడా నేను ఇవ్వలే. రియల్ టైంలో కూడా అంతే. రియల్ టైంలో కూడా ఏదండి, రియల్ టైంలో కూడా మనం చెప్పండి. ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కదా, ఇక్కడ మోడిఫై చేయమన్నారు కదా. సో ఇక్కడ ఇంపోర్ట్ చేయడమే మన రోల్ అంటారా? ఇంపోర్ట్ చేయడమే. యాక్చువల్గా రియల్ టైంలో మనం కూడా చేయము, ఆల్రెడీ ఇంపోర్ట్ అయ్యి ఉంటాయి, వేరే వాళ్ళు చేస్తారన్నమాట. అంటే ఇది ఒక టీం వర్క్ కదా. ఈటీఎల్ డెవలపర్ అనే వర్డ్ ఏంటంటే మ్యాపింగ్స్ని యాజ్ పర్ ఈటీఎల్ స్పెసిఫికేషన్స్ మీరు మ్యాపింగ్ బిల్డ్ చేయాలి. ఆ స్పెసిఫికేషన్ ప్రిపేర్ చేసేవాడు ఒకడు ఉంటాడు, ఈటీఎల్ స్పెసిఫికేషన్స్. సోర్సెస్ని ఇంపోర్ట్ చేసేవాడు ఒక పర్సన్ ఉంటాడు. అంటే ఇన్ కేస్ ఒక చిన్న చిన్న కంపెనీస్లో అనుకోండి మనమే చేయాల్సి ఉంటుంది, మన రోల్ ఇంపోర్ట్ చేయడం అది ఉంటుంది. ఓకే, ఒక్కొక్కసారి మనం మోడిఫై కూడా చేస్తాం. ఎప్పుడు మోడిఫై చేయాలి, సోర్స్లో టేబుల్ రీనేమ్ అయింది, ఓకే, సోర్స్లో కాలం రీనేమ్ అయింది, అదర్వైజ్ సోర్స్లో ఎక్స్ట్రా కాలం యాడ్ అయ్యి ఉంది, అప్పుడు మనం ఇక్కడ ఎక్స్ట్రా కాలం యాడ్ చేయడం, ఎగ్జిస్టింగ్ కాలం రీనేమ్ చేయడం, టేబుల్ నేమ్ రీనేమ్ చేయడం, అలాంటివి చేస్తాం అన్నమాట. ఆ మోడిఫికేషన్స్ దేన్ని బేస్ చేసుకుని సోర్స్లో అయినాయి కాబట్టి ఇక్కడ చేస్తున్నాం మనం, సోర్స్లో అవ్వకుండా ఇక్కడ చేయకూడదు. ఓకే, కంపాటబిలిటీ ఇష్యూస్ వస్తాయన్నమాట. టేబుల్ నేమ్ ఇన్కంపాటబిలిటీ, కాలం ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్, కాలం ఈజ్ నాట్ ఎగ్జిస్టెడ్, అలా వస్తాయన్నమాట. ఇన్వాలిడ్ ఐడెంటిఫైయర్ అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకి ఎర్రర్ కింద డిస్ప్లే చేస్తాం అనమాట. కరెక్ట్గా మనకి సోర్స్ ఎలా ఉందో అలాగే ఉండాలి ఇక్కడ కూడా. మనం ఇంపోర్ట్ చేసిన తర్వాత ఇంకా యాస్టేజ్ వస్తుంది ఇంకా. ఓకే, నేను మళ్ళీ ఇంకా వేరే యూజర్ నుంచి ఇప్పుడు హెచ్ఆర్ అనే యూజర్ ఉంటుంది, హెచ్ఆర్ కనెక్ట్ అవుతుంది. ఓకే, సేమ్ హెచ్ఆర్ కూడా మనం ఇప్పుడు సిఎల్స్ అండర్స్కోర్ డిఎస్ ఎలా క్రియేట్ చేసామో డేటా సోర్స్ని వాళ్ళ హెచ్ఆర్ కూడా సేమ్ అలాగే క్రియేట్ చేయాలి. కానీ ఇక్కడ యూజర్, ఓనర్ వీళ్ళు మారుతారు. ఓకే, పాస్వర్డ్స్ చేంజ్ అవుతాయి. ఇక్కడ కూడా మీకు టేబుల్స్ వ్యూసే ఉన్నాయి కానీ సినానిమ్స్ లేవు. ఇక్కడ మనకు కూడా ఏమేమి కావాలో అవి తీసుకుంటాం.
ఓకే, సెలెక్ట్ టేబుల్స్ని ఓకే చేయగానే ఇంపోర్ట్ అయిపోతాం. మనకి ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఏమి ఉండదు, జస్ట్ ఓకే అంటే చాలు. టేబుల్స్ అనేవి కూడా విత్ రిలేషన్స్, అంటే డేటాబేస్లో రిలేషన్స్ ఉంటేనే ఈ రిలేషన్స్ వస్తాయి, లేకపోతే రావు. డేటాబేస్లో రిలేషన్స్ లేవనుకోండి బిట్వీన్ ది టేబుల్స్, ఈ ఉన్నాయి కదా ఇక్కడ లింక్లు ఉన్నాయి కదా, ఇక్కడ యారో మార్క్ లింక్స్, రిలేషన్షిప్ లింక్స్, ఈ లింక్స్ రావు అన్నమాట మనకి. ఓకే, డేటాబేస్లో ఉంటేనే వస్తాయి. ఓకే, మనం సోర్స్ నుంచి ఇంపోర్ట్ చేసి మన టెక్నాలజీలో సేవ్ చేస్తున్నాం. ఇంపోర్ట్ చేస్తున్నాం అంటే డేటాబేస్ ఎంటీ అవుతుందని కాదు, ఇది సాఫ్ట్వేర్ కదా, సాఫ్ట్వేర్లో ఎంటీ డిఫాల్ట్ అవ్వదు ఎప్పుడు కూడా. ఓకే, మామూలుగా ఫిజికల్గా అయితే ఇవి ఫిజికల్ కాదు కదా, విజువల్ కదా. అందుకని ఏంటంటే మనం ఎన్ని కాపీస్ అయినా కానీ విజువల్ దాంట్లో ఎన్ని కాపీస్ అయినా తీసుకోవచ్చు, మనం ప్రాబ్లం లేదు. ఓకే, మనం ఇంపోర్ట్ చేసి మన ఇన్ఫర్మేటికా డిపాజిట్లో స్టోర్ చేస్తున్నాం. మనం సేవ్ చేయడం అంటే then we can save them in our repository, Informatica repository, permanent manner, permanent గా సేవ్ అవుతాయి. ఓకే, బట్ దీస్ ఆర్ స్టిల్ అవైలబుల్ ఇన్ ద సోర్స్ డేటాబేస్. సోర్స్ డేటాబేస్ లో అలాగే ఉంటాయి, ఎక్కడికి పోవు. ఇక మనం ఇంపోర్ట్ చేస్తే అక్కడ ఎంటీ అవుతుంది అనే కాన్సెప్ట్ ఉండదు. ఓకే, స్కాట్ కనెక్ట్ అవుతుంది. నేను స్కాట్ మీకు ఐడియా ఉండే ఉంటుంది, మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేసి దీని మీద కదా. మీరు ఓపెన్ చేశారా స్కాట్ తో? అదే ఎక్కువ మాక్సిమం చాలా మంది ప్రాక్టీస్ త్రూ స్కాట్ చేస్తారు, డిఫాల్ట్ అదే వస్తుంది. హెచ్ఆర్ఎస్హెచ్ రావు, డిఫాల్ట్ లాక్ అయి ఉంటాయి. ఇక్కడైతే చూడండి, ఇక్కడ టేబుల్స్ వ్యూస్ సినానిమ్స్ కూడా వచ్చినాయి, ఎందుకంటే ఇక్కడ సినానిమ్స్ కూడా ఉన్నాయన్నమాట స్కాట్ యూజర్లో. మాకు ఏం కావాలో అవే తీసుకుంటాం. యూ కెన్ సెలెక్ట్ ఓన్లీ రిక్వైర్డ్ టేబుల్స్. అంటే ఇది ఫైనల్ మాత్రం కాదు, ఇలా మనం లాస్ట్ క్లాస్ వరకు ఇవన్నీ చేస్తూనే ఉంటాం, రిపీట్ అవుతూనే ఉంటాయి. ఇక్కడ రొటీన్ వర్క్ ఉంటుంది ఎప్పుడు మనకి. న్యూ టాపిక్ డిస్కస్ చేసినప్పుడు కూడా రొటీన్ వర్క్ ఫాలో అవుతూనే ఉంటాం, కొత్తగా ఏముంటుంది అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఈఎంపీ టేబుల్కి డిఈపీటీ టేబుల్కి రిలేషన్ వచ్చింది, శాలరీ టేబుల్కి రాలే, ఎందుకంటే డేటాబేస్లో లేకపోతే రిలేషన్ రాదు. ఓకే, ఏంటండి డేటాబేస్లో రిలేషన్ లేకపోతే ఇక్కడ రాదు అంటున్నాను నేను. పాయింట్ కూడా రేస్ చేశాను. ఇక్కడ ఈ రిలేషన్స్ లింక్స్ వస్తున్నాయి కదా, ఈ లింక్స్ ఎందుకు వస్తున్నాయంటే డేటాబేస్లో రిలేషన్ ఉంది. సోర్స్ డేటాబేస్లో రిలేషన్ ఉంటే ఆ రిలేషన్షిప్ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు, లేకపోతే రాదు. డేటాబేస్లో రిలేషన్షిప్ లేకుండా ఇన్ఫర్మేటికాలోకి ఇంపోర్ట్ చేసినప్పుడు రిలేషన్షిప్ రాదు అంటాను. అది వచ్చింది అంటే మీనింగ్ ఏంటంటే బిట్వీన్ ద టేబుల్స్ రిలేషన్ ఉన్నట్టు. అంటే ఇక్కడ మనకి ఇంపోర్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి మనం, దీన్ని మనం సోర్స్ అనలైజర్ అంటున్నాం. మనం సోర్స్ అనలైజర్ అంటే అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. We need to analyze the tables. Okay. To analyze the tables in the sense we can identify the tables like master as well as detailed. మాస్టర్ అనేది ఎలా తెలుస్తుంది, మాస్టర్ అనే పేరెంట్ అయినా ఒకటే, డీటెయిల్డ్ అయినా చైల్డ్ అయినా ఒకటే. ఇక్కడ మనకి ప్రైమరీగా ఉంది కదా, ప్రైమరీకి ఇక్కడ ఏమైంది ఫారెన్ కి అయింది. ఇక్కడ మీకు అంటే ప్రైమరీ టేబుల్ని మాస్టర్ టేబుల్ అనాలి, ఫారెన్ కి టేబుల్ని డీటెయిల్ టేబుల్ అనాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, మాస్టర్ అండ్ డీటెయిల్ అంటే హియర్ ఇట్ ఈస్ ఏ primary key table is called as master table or parent table, and foreign key table is called as detail table or child table. దీని పేరెంట్ దీని చైల్డ్ అని ఎందుకు అంటున్నాం, డిఈపీటీ అండ్ ఈఎంపీ అంటున్నాం. అంటే మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు, ఒక డిపార్ట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ వర్కింగ్ ఇన్ ద సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్ ఇన్ దట్ ఆర్గనైజేషన్లో కొన్ని పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లో సాఫ్ట్వేర్ అనేది కూడా ఒక డిపార్ట్మెంట్, ఐటీ డిపార్ట్మెంట్ అంటాం దాన్ని, సాఫ్ట్వేర్ అనకూడదు, ఐటీ డిపార్ట్మెంట్. మీరు వన్ ఆఫ్ ది ఎంప్లాయీస్ వర్కింగ్ ఫర్ దట్ ఆర్గనైజేషన్ ఇన్ ఐటీ డిపార్ట్మెంట్. అంటే మీరు ఒక్కళ్ళే పనిచేయరు కదా, వన్ ఆఫ్ ది ఎంప్లాయీస్. అంటే ఒక 10-15 ఎంప్లాయీస్ ఉన్నారు ఐటీ డిపార్ట్మెంట్లో. అంటే ఒక డిపార్ట్మెంట్లో మల్టిపుల్ ఎంప్లాయీస్ ఉన్నారు. వన్ అంటే పేరెంట్, మెనీ అంటే చిల్డ్రన్. అంటే ఒక పేరెంట్ ఉంటాడు, ఆ పేరెంట్కి అట్లీస్ట్ వన్ చైల్డ్ ఆర్ మల్టిపుల్ చిల్డ్రన్స్ కూడా ఉండొచ్చు కదా. అంటే మనకి పేరెంట్ని మనం ఇక్కడ మాస్టర్ అనాలి. అంటే వన్ టు మెనీ రిలేషన్, దెర్ ఈస్ ఎ వన్ టు మెనీ రిలేషన్షిప్ ఫ్రమ్ పేరెంట్ టు చైల్డ్ ఆర్ మాస్టర్ టు డీటెయిల్డ్. Okay, and each department has multiple employees and each employee is working for one and only department at a time. ఒక డిపార్ట్మెంట్లో ఒక ఎంప్లాయీ వన్ అండ్ ఓన్లీ డిపార్ట్మెంట్ గా పనిచేయగలడు. ఓకే, యాజ్ అన్ ఎంప్లాయీ వీ కెన్ వర్క్ ఫర్ వన్ అండ్ ఓన్లీ డిపార్ట్మెంట్ ఎట్ ఎ టైమ్. మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ నాట్ పాసిబుల్ ఎట్ ఎ టైం. ఒకేసారి మల్టిపుల్ డిపార్ట్మెంట్లో చేయలేము కదా, అంటే టైం గ్యాప్ లో చేయగలం తప్ప ఎట్ ఎ టైం పని చేయలేము కదా.
అది మాట ఇక్కడ మీకు ఈచ్ డిపార్ట్మెంట్ హ్యాస్ వన్ ఆర్ మోర్ ఎంప్లాయీస్ అండ్ ఈచ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఫర్ వన్ అండ్ ఓన్లీ డిపార్ట్మెంట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ parent to child relation. And one parent has one or more children and each child belongs to one and only parent. So దాని బేసిస్ గా ఇక్కడ మీకు రిలేషన్స్ ఉంటాయి, డేటాబేస్ రిలేషన్స్, బ్లడ్ రిలేషన్ టైప్ ఉంటాయి రిలేషన్స్ అనేవి. ఓకే, అలా ఐడెంటిఫై చేయాలన్నమాట. ఈ ఐడెంటిఫికేషన్ మస్ట్. ఈటీఎల్ డెవలపర్ అనేవాడు కంపల్సరీ ఇంపోర్ట్ చేసిన టేబుల్స్ ని ఐడెంటిఫై చేయాలి యాజ్ పేరెంట్ యాజ్ వెల్ as చైల్డ్. బేస్డ్ ఆన్ దిస్ ప్రైవేట్ ఫానిక్ రిలేషన్, అదర్వైజ్ బేస్డ్ ఆన్ ది టేబుల్ టైప్ ఆల్సో. అంటే టేబుల్ స్ట్రక్చర్ బేసిస్ కూడా మనం ఐడెంటిఫై చేస్తాం ఏది పేరెంట్ ఏది చైల్డ్ అనేది. ఓకేనా? Now we can save them to the repository. Go to repository tab and click on save. జస్ట్ నేను ఏంటంటే ఓన్లీ సోర్స్ అనలైజర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పటి వరకు. ఓకే, ఇదే కాన్సెప్ట్ మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఓకే, మీరు ఏం చేస్తారు అంటే నేను సాఫ్ట్వేర్ని మీకు షేర్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేయండి దాన్ని గూగుల్ డ్రైవ్ ద్వారా. ఆల్రెడీ ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చింది కాబట్టి దాన్ని ఎంత ఇచ్చాడు మీకు డేటా? బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ తీసుకున్నారు కదా, 500 ఇచ్చాడా? అంటే 500 వరకు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే 500 అంటే ఆల్మోస్ట్ 300 వరకు డౌన్లోడ్ ఉంటుంది అన్నమాట. అప్లోడ్ 200 ఉంటే డౌన్లోడ్ 300 వరకు ఉంటుంది, 300 GB వరకు ఉంటుంది. మనకి డౌన్లోడ్ అవుతాడు, అప్లోడ్ కూడా జరగాలి కదా. అప్లోడ్ తక్కువ ఉంటుంది, డౌన్లోడ్ ఎక్కువ ఉంటుంది. అంటే 300 GB వరకు. అంటే మీ 500 GB డేటా ఇచ్చాడంటే మీనింగ్ ఏంటంటే దాంట్లో 300 ఉంటుంది అన్నమాట మీకు డౌన్లోడ్. అప్లోడ్ 200 ఉంటుంది. ఓకే, అయితే మీరు అది డౌన్లోడ్ చేయడం 300 GB ఉంటుంది కాబట్టి చాలా ఎక్కువ ఉన్నది కాబట్టి నేను సాఫ్ట్వేర్ మీకు షేర్ చేస్తాను త్రూ గూగుల్ డ్రైవ్. మీరు దాన్ని డౌన్లోడ్ చేయండి. వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత నాకు చెప్తే మీరు ఈవినింగ్ టైం నేను దాన్ని సెటప్ చేస్తాను అనమాట మీ ల్యాప్టాప్లో. సెటప్ చేసి దాని మీద ఎట్లా సాఫ్ట్వేర్ మీరు అంటే ఆర్కిల్ ప్లస్ ఇది ఉంది కదా, అదే మీరు చెప్పేది? నేను వరకిల్ ప్లస్ ఎందుకు ఇస్తానండి, ఇన్ఫర్మేటిక్ ఇస్తాను. మీరు ట్రైనింగ్ తీసుకుంది ఇన్ఫర్మేటిక్ కదా. ఇప్పుడు మీరు స్క్రీన్ షేర్ చేస్తారు కదా, అదే? ఇదే సాఫ్ట్వేర్ నేను గూగుల్ డ్రైవ్ ద్వారా మీకు షేర్ చేస్తాను నేను. ఓకే, దాన్ని మీరు సెటప్ నేను సెటప్ కూడా నేనే చేస్తాను వన్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత. ఓకే, జస్ట్ ఒక ½ an hour అంతే ఉంటుంది అన్నమాట అది.